Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the discussion of the Hindu analysis for 17th September 2025. So let's start the discussion without any further delay. So science page lo vachina article ni chuddam first. Portable iron chromatograph brings real world practice to classroom అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయన్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటో మనకు తెలియాలి. అయన్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే ఇట్స్ ద టెక్నిక్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ అండ్ మెజర్ అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేయడానికి అండ్ ఆల్సో వాటిని మెజర్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ అయన్ క్రోమటోగ్రఫీ అనే మెథడ్ యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్రేట్ అయాన్స్ కానివ్వండి, నైట్రైట్ అయాన్స్ కానివ్వండి. ఓకే, సో ఈ పర్టికులర్ సపరేషన్ కానీ మెజర్మెంట్ కానీ మనము సాయిల్ శాంపిల్స్ నుంచి చేస్తూ ఉంటాం లేదా వాటర్లో నుంచి చేస్తూ ఉంటాం అనమాట. వాటర్లో ఉన్న అయాన్స్ యొక్క సపరేషన్ ఆర్ మెజర్మెంట్స్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటాము అని అంటే విల్ కాల్ ఇట్ యాజ్ అయన్ క్రోమటోగ్రఫీ మెథడ్ అని అంటాం. సో నార్మలీ దిస్ పర్టికులర్ మెథడాలజీ ఆర్ దిస్ పర్టికులర్ క్రోమటోగ్రఫీ ఏదైతే ఉంటుందో దీనికి మనకి పెద్ద పెద్ద మెషిన్స్ అనేవి కావాలన్నమాట ల్యాబొరేటరీలో. సో ఈ మెషిన్స్ అనేవి దే ఆర్ యూజువలీ వెరీ ఎక్స్పెన్సివ్. కొన్ని వచ్చేసి 80 lakhs వరకు కూడా ఉంటాయి అన్నమాట, ఈవెన్ మోర్. ఓకే, 80 lakhs కన్నా ఎక్కువగా కూడా దాని కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ మెషిన్స్ ఏం చేస్తాయి అని అంటే దే విల్ యూజ్ ద కాంప్లెక్స్ హై ప్రెషర్ పంప్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. ఈ పంప్స్ అండ్ ఆల్సో లాంగ్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో అండ్ సమ్ స్కిల్డ్ ఆపరేటర్స్ ఉంటారు వీటిని ఆపరేట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి మెషిన్స్తో ఓర్ ఈ మెషిన్స్ సహాయంతో దే కండక్ట్ అయన్ క్రోమటోగ్రఫీ మెథడ్స్ అనమాట. ఓకే, సో బేసికలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ యూజువలీ ఓన్లీ డూ దిస్ పర్టికులర్ వర్క్ ఇన్సైడ్ ద ల్యాబ్లో మాత్రమే చేయగలుగుతారు. ఎవరైనా స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా వాళ్ళు కూడా ల్యాబ్స్లోనే చేయాలన్నమాట. సో వాట్ డిడ్ ద సైంటిస్ట్ ఇన్ తస్మానియా హ్యాస్ డిడ్ అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో తస్మానియా అనే తస్మానియాలో వాట్ దే డిడ్ అంటే తస్మానియాలో దే వాంటెడ్ స్టూడెంట్స్ టు లెర్న్ దాట్ కెమిస్ట్రీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సిట్టింగ్ ఇన్సైడ్ ఎ ల్యాబ్, అది ఫీల్డ్లో కూడా జరిపించవచ్చు అని చెప్పేసి తస్మానియా స్టూడెంట్స్కి దే వాంటెడ్ టు మేక్ షూర్ దట్ లెర్న్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. ఈవెన్ అవుట్ సైడ్ ద ల్యాబ్ మనం కొన్ని కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి నేర్పించాలని అనుకుంది. సో అందువల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే సో దే హ్యావ్ వర్క్డ్ విత్ ద కంపెనీ. సో ల్యాబ్స్లో కాకుండా కంపెనీలోకి వచ్చేసి అండ్ దే హ్యావ్ వర్క్డ్ విత్ ద కంపెనీ అనమాట. సో బేసికలీ ఆ కంపెనీ దిస్ పర్టికులర్ కంపెనీ నేమ్ ఏంటి అని అంటే ఆక్వా మానిట్రిక్స్. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్. సో బేసికలీ ఈ పర్టికులర్ కంపెనీ ఏం చేస్తుందంటే దట్ విల్ మేక్ అ పోర్టబుల్ అయన్ క్రోమటోగ్రాఫ్. ఓకే, సో ఈ పోర్టబుల్ అయన్ క్రోమటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అ డివైస్ విచ్ ఇస్ వెరీ స్మాల్ అండ్ బ్యాటరీతో దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు అండ్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఆల్సో. అరౌండ్ 8 lakhs ఉంటుంది. నార్మల్ క్రోమటోగ్రాఫ్స్ ఎంత ఉంటాయి, 80 లక్షల వరకు ఉంటాయి, బట్ ఇది మనకి 8 lakhsకే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు యూస్. ఓకే, సో బేసికలీ బట్ దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇట్ కెనాట్ డూ ఎవ్రీథింగ్ దట్ అ బిగ్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్. బట్ ఇది ఏం చేస్తుందంటే కొన్ని చిన్న చిన్న టాస్క్లని వెరీ వెల్గా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెజరింగ్ ద నైట్రేట్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెజరింగ్ నైట్రేట్ అయాన్, ఇట్ విల్ మెజర్ ఇన్ మెజరింగ్ ద నైట్రైట్ అయాన్. ఇలా మనకు మెజర్మెంట్స్లో కానీ చిన్న చిన్న టాస్క్లో కానీ ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ పోర్టబుల్ డివైస్ ఏదైతే ఉంటుందో హౌ దిస్ విల్ వర్క్ అని అంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే దిల్ ఫస్ట్ కలెక్ట్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ పోర్స్లో నుంచి వాటర్ని కలెక్ట్ చేస్తారనమాట. దిల్ కలెక్ట్ ద వాటర్ ఫ్రమ్ ది సాయిల్ పోర్స్. ఓకే, ఈ పర్టికులర్ కలెక్ట్ చేసిన వాటర్స్ ఏవైతే ఉన్నాయో by using the vacuum pump they'll actually suck out the water which is trapped inside the soil particles. So soil particles లో ఉన్న వాటర్ని వాక్యూమ్ పంప్తో సహాయంగా ఆ పర్టికులర్ వాటర్ని సక్ చేస్తారు, అంటే బయటకు తీస్తారనమాట. ఓకే, సో దే ఫిల్టర్ దిస్ వాటర్. వన్స్ దే కలెక్ట్ ద వాటర్ they'll try to filter it and they'll directly inject into a portable chromatograph. ఈ పర్టికులర్ మెషిన్ ఆర్ ఈ పర్టికులర్ డివైస్లో దాన్ని రిఫైన్ చేసిన వాటర్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఇన్సైడ్ ద శాంపుల్ పాసెసెస్ త్రూ అ షార్ట్ కాలమ్. సో ఈ పర్టికులర్ పోర్టబుల్ డివైస్లో ఈ పర్టికులర్ వాటర్ అనేవి షార్ట్ కాలమ్ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. ఈ కాలమ్ ఏం చేస్తుంది అని అంటే ఈ బేసికలీ ఈ పర్టికులర్ డివైస్లో ఉన్న కాలంలో సపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. యానయాన్స్ అనేవి దెల్ గెట్ సపరేటెడ్.
ఓకే. అండ్ క్యారియర్ సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. లైక్ క్యారియర్ సొల్యూషన్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సోడియం క్లోరైడ్, వాటర్. ఈ పర్టికులర్ వాటర్ని యూజ్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ వన్. సో ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ ది హార్ష్ కెమికల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ల్యాబ్స్, సోడియం క్లోరైడ్ వాటర్ అనేది ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ వన్. ఇట్స్ నాట్ టూ హార్ష్ దెన్ అదర్ కెమికల్స్. ఈ పర్టికులర్ లిక్విడ్ సహాయంతో విల్ ట్రై టు సపరేట్ ఇట్ అండ్ విల్ ట్రై టు డిటెక్ట్ అనమాట. సో ద డిటెక్షన్ సిస్టంలో ఏముంటుంది అని అంటే యూవీ లైట్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ యూవీ లైట్ ద్వారా వాట్ విల్ డూ ఇస్ బోత్ నైట్రైట్ అండ్ నైట్రేట్ రెండు ఏం చేస్తాయి, యూవీ లైట్ని స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ క్రియేట్ ద టూ క్లియర్ పీక్స్. ఈ నైట్రైట్కి ఆ సపరేషన్ అనేది మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది యూవీ లైట్ అనమాట. ఓకే. సో మిగతా అయాన్స్ ఏవైతే ఉంటాయో అదర్ దాన్ నైట్రేట్స్ అండ్ నైట్రాయిడ్స్, సో దే విల్ నాట్ ఇంటర్ఫియర్ మచ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ అయాన్స్ అనేవి సపరేట్ అయ్యాక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం కదా యూవీ లైట్ ద్వారా, అప్పుడు ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ బేసికలీ రీడింగ్ ఇట్ అండ్ మెజరింగ్ ఇట్ అనమాట. ఓకే. సో బేసికలీ దిస్ మెథడాలజీ ఈజ్ సంథింగ్ విచ్ యూ డోంట్ నీడ్ టు రిమెంబర్. బట్ ఇక్కడ ఏంటి అని అంటే పోర్టబుల్ అయన్ క్రోమోటోగ్రఫీ అనే లైక్ డివైస్ ద్వారా దే ఆర్ ట్రయింగ్ టు మెజర్ సమ్ కైండ్ ఆఫ్ అయాన్స్ని లైక్ మెజర్ చేయగలుగుతున్నారు. సో దాంట్లో ఈ పర్టికులర్ లిక్విడ్ని యూజ్ చేసి బ్రేకేజ్ అనేది చేయడం, యానియాన్స్ని సపరేట్ చేయడం అండ్ యూవీస్ని పంపించేసి వీఆర్ ఏబుల్ టు ఈజీలీ రీడ్ ద థింగ్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ ఇట్. ఓకే. సో అయితే వెన్ దే డిడ్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ వెన్ దే యూజ్డ్ ద పోర్టబుల్ అయన్ క్రోమటోగ్రాఫ్, సో వాట్ డిడ్ దే ఫైండ్ అవుట్ అని అంటే, సో ఆఫ్టర్ డూయింగ్ అ ఫీల్డ్ అనాలిసిస్ విత్ ఆక్వా మానిట్రిక్స్ అనే కంపెనీతో ఫీల్డ్ అనాలిసిస్ చేసినప్పుడు, సో స్టూడెంట్స్ కూడా సేమ్ శాంపిల్స్ని ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ద నంబర్స్ వర్ వెరీ వెరీ క్లోజ్. అంటే ల్యాబ్స్లో ఏమవుతుంటాయి, సో పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. బట్ ఈ పోర్టబుల్ క్రోమటోగ్రాఫ్ సహాయంతో టెస్ట్ చేసి మెజర్ చేసినప్పుడు కూడా దే వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద సిమిలర్ రిజల్ట్స్ అనమాట స్టూడెంట్స్. ఓకే. ద నంబర్ ఆఫ్ ద మెజర్మెంట్ నంబర్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ మ్యాచింగ్ వెరీ వెరీ క్లోజ్లీ. దిస్ మీన్స్ దట్ ఈ పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో గివింగ్ అ రిలయబుల్ రిజల్ట్స్ డిస్పైట్ బీయింగ్ వెరీ స్మాలర్ అండ్ వెరీ సింప్లర్. సో వై ఈస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇంపార్టెంట్, అది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది ఇదంతా అని అంటే, డెఫినెట్లీ అయన్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటో మనకు తెలియాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంటేషన్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, వై దీస్ కైండ్ ఆఫ్ ద రెప్లికా మోడల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ they'll add something to education. They'll have the educational value. So students they'll get hands-on practice or hands-on experience, not only in the lab but also real world field work lo kuda vallu velli they can work anamata. So immediate ga vallu results chustaru and they'll try to connect with the chemistry with environmental issues also. Like ipudu nitrites ions asalu ela work chestayi, vaati measure chesinappudu we'll get to know how they'll impact the soil pollution, water pollution. ఇలా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకోగలుగుతారు. అండ్ సెకండ్ థింగ్, ఇట్ విల్ యాడ్ వాల్యూ టు ది ఎన్వైరన్మెంటల్ యూస్ కూడా ఉంటుంది. సో బై యూజింగ్ ద పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ మానిటర్ వాటర్ క్వాలిటీ ఇన్ రివర్స్, వీ కెన్ మానిటర్ వాటర్ క్వాలిటీ ఇన్ ఫార్మ్స్ అండ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ క్విక్లీ. ఓకే. సో అండ్ ఆల్సో ఈ పర్టికులర్ మెథడాలజీ వల్ల స్టూడెంట్స్ విల్ బీ ఎంకరేజ్డ్ టు నో ద థింగ్స్ ఇన్ ద ప్రాక్టికల్ వే. సో దానివల్ల ఫ్యూచర్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. ఓకే. సో దట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ IPRs, దట్ విల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ ద మోర్ కైండ్ ఆఫ్ innovative solutions to the real world problems that the country is facing. So that is another important thing. Fourth thing ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఇలా రెప్లికాస్ రావడం వల్ల ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు మనం 80 లక్షలు పెట్టి వీ కెనాట్ బై ద మెషిన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలాంటి రెప్లికాస్ కొనుక్కున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విల్ బీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ద థింగ్స్ ఆన్ ది రియల్ గ్రౌండ్. Okay. And also the same team is also building similar devices to measure ammonia, arsenic, nitrates కాదు ammonia, arsenic వీటి కోసం కూడా they are coming up with the different experiments to build the machines. సో కాబట్టి ఇలాంటి సిస్టమ్స్ మనం డెవలప్ చేసినప్పుడు దట్ విల్ యాడ్ అ వాల్యూ టు ది ఎడ్యుకేషన్ అనమాట. సో ఇండియాలో మనకి బేసికలీ స్కిల్లింగ్ ఈజ్ మిస్సింగ్ అండ్ పెడగాలజీ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఇట్ ఈస్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఎగ్జామ్స్, it is more focusing on results rather than practicality, rather than experimentation, rather than research and development. So
by taking examples from the countries which are focusing on it, we can get really inspired and we can inculcate these kind of values in our education system also. Okay, so basically scientific temper is a part of our constitution. Scientific temper అనేది it's a part of our fundamental duty also, right? So కాబట్టి scientific temper ని మనం inculcate చేయడం is our responsibility. The state need to take responsibility to come up with the guidelines which will help and push the educational institutions to do these kind of things. Okay, I hope you have understood this article. Now let's go to another one. So let us look at another science article. A question of perception అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ పర్టికులర్ థింగ్. సో మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, లైక్ వై డూ వీ సీ సమ్ ఇల్యూషన్స్, కొన్ని ఇల్యూషన్స్ని మనం ఎందుకు చూడగలుగుతాం అంటే, మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో వరల్డ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడం మాత్రమే కాదు, బట్ ఇట్ విల్ ట్రై టు మేక్ సెన్స్ ఆఫ్ ద థింగ్స్ క్విక్లీ. ఎలా చేస్తుంది? హౌ ఇట్ విల్ సెన్స్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ నాట్ ఓన్లీ టేకింగ్ ద ఫొటోస్ అంటే ఇట్ విల్ యూజ్ సమ్ షార్ట్ కట్స్. అంటే లైట్ యూజువలీ ఏంటి అని అంటే, సో బేసికలీ లైట్ యూజువలీ పైన నుంచే వస్తుంది, ఎడ్జెస్ మస్ట్ బీ కంప్లీట్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ముందుగానే మన బ్రెయిన్ ఇన్కల్కేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్లో మనం ఇంతే చూడగలుగుతాం, బట్ బ్రెయిన్ ఏమి ఇంటర్సెప్ట్ చేస్తుంది అని అంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి కలిసి ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి మనకి డిమ్ లైట్స్ వల్ల, మిగతా ఇష్యూస్ వల్ల, ఫాగీ నేచర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వల్ల మనకు అంతా కనబడదు, రైట్? మన ఐస్ అన్నీ క్యాప్చర్ చేసుకోలేదు, మన బ్రెయిన్ అంతా డిటెక్ట్ చేయలేదు. సో అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ యూజ్ సమ్ షార్ట్ కట్స్. లైక్ లైట్ అనేది ఇట్ యూజువలీ కమ్స్ ఫ్రమ్ అబవ్, ఎడ్జెస్ అనేవి కంప్లీట్గా ఉండాలి, ఇలాంటి కొన్ని అజంప్షన్స్ని చేసుకుంటుంది. అలాంటి టైంలో మనం ఈ షార్ట్ కట్స్ ద్వారా వీ కెన్ క్రియేట్ సమ్ ఇల్యూషన్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కంటెక్స్ట్. సో బేసికలీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసినప్పుడు సేమ్ కలర్ లుక్స్ డిఫరెంట్, రైట్? సో కాబట్టి ఆ కంటెక్స్ట్ని బట్టి అక్కడ ఏ కలర్ ఉంటుండొచ్చు అనే ఇల్యూషన్స్లోకి మనం వెళ్ళిపోవచ్చు. మన బ్రెయిన్ అనేది అలా డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రిడిక్షన్స్. సో ఇఫ్ షేప్ ఇస్ హాఫ్ హిడెన్, బ్రెయిన్ గెసెస్ ద రెస్ట్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దూరం నుంచి ఒక సగం చెట్టు కనిపించింది అనుకోండి, సో ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇంకో సైడ్ కూడా చెట్టు ఉంటేనే కంప్లీట్ అవుతుంది కదా అని మనము ప్రిడిక్ట్ చేస్తాం. మన బ్రెయిన్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే ఇట్ యూజెస్ సమ్ షార్ట్ కట్స్, ఇట్ బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ అండ్ ఇట్ విల్ డూ సమ్ ప్రిడిక్షన్స్ అనమాట టు క్రియేట్ ఇల్యూషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ట్రిక్స్ అనేవి దిస్ విల్ హెల్ప్ అస్, బట్ సమ్ టైమ్స్ దిల్ ఫూల్ అస్ ఆల్సో. సో బేసికలీ దట్స్ వేర్ దిస్ ఇల్యూషన్ కమ్స్. ఓకే, సో కరెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని ట్రూత్ అనే అనొచ్చు, బట్ ఈ పర్టికులర్ ప్రిడిక్షన్స్, షార్ట్ కట్స్ అవన్నీ వర్కౌట్ అవ్వనప్పుడే దిస్ ఇల్యూషన్స్ కమ్, రైట్? సో వాట్ డిడ్ సైంటిస్ట్ ఫైండ్? మరి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారు అని అంటే, దే హ్యావ్ స్టడీడ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ ఇల్యూషనరీ కంటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కనీసా ట్రయాంగిల్ అంటే ఏంటి? బేసికలీ సమ్ టైమ్స్ వాట్ విల్ సీ ఇస్, మనము అక్కడ ట్రయాంగిల్ డ్రా చేయకుండా విల్ ట్రై టు ఫీల్ ఇట్, అక్కడ ట్రయాంగిల్ ఉందేమో మన ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది కొన్నిసార్లు. ఓకే, అంటే ఎందుకు అవుతుంది అని అంటే, ఇన్ ద విజువల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ సమ్ స్పెషల్ నర్వ్ సెల్స్ కాల్డ్ యాజ్ ఐసీ ఎన్కోడర్స్. మన బ్రెయిన్లో ఇన్ ద విజువల్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ సో కొన్ని స్పెషల్ నర్వ్ సెల్స్ ఉంటాయి, వాటిని మనం ఐసీ ఎన్కోడర్స్ అంటాం అనమాట. ఈ సెల్స్ ఏం చేస్తాయనంటే దెల్ యాక్ట్ యాజ్ ఇఫ్ దెర్ ఆర్ రియల్ ఎడ్జెస్, నిజంగానే ఎడ్జెస్ ఉన్నాయేమో అన్న ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేస్తాయి ఈ ఐసీ ఎన్కోడర్స్ అనేవి. సో అక్కడ ఎడ్జెస్ లేకున్నా ఎడ్జెస్ ఉన్నాయేమో అన్న ఒక ఇల్యూషన్ని మనకి క్రియేట్ చేస్తాయి అనమాట. ఓకే, సో మరి హౌ దిస్ ఐసీ ఎన్కోడర్స్ విల్ కంబైన్ సమ్ థింగ్స్ టు క్రియేట్ ఇల్యూషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐ నిజంగా ఏం చేస్తుంది, లైక్ వాట్ డస్ అవర్ ఐ సీ ఇన్ ద రియల్ సిగ్నల్ అంటే రియల్గా మనం ఏం చూడగలుగుతున్నాం, దాన్నే మనం రియల్ సిగ్నల్స్ అని అంటాం. అండ్ ద సెకండ్ వన్, ఈ చూసిన దాన్ని బ్రెయిన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది ఇట్స్ అ ప్రిడిక్షన్ పార్ట్. ఓకే, ఈ ప్రిడిక్షన్ అనేది మన హయ్యర్ బ్రెయిన్ ఏరియాస్ నుంచి ప్రిడిక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే రియల్గా మనం ఏం చూస్తున్నాం దట్ ఆర్ రియల్ సిగ్నల్స్, అండ్ మనం ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం దట్ ఆర్ ప్రిడిక్షన్స్. సో ఇవి రెండింటిని కంబైన్ చేసి ఇట్ విల్ మిక్స్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అ ఫుల్ పిక్చర్.
సో రియల్గా మనము ఒక సర్కిల్ ఇంతవరకే మనం చూసామనుకోండి, మన బ్రెయిన్ ఏమి ఇల్యూషన్ చేస్తుంది, మన బ్రెయిన్ ఇంకేం థింక్ చేస్తుంది అని అంటే, సో దిస్ మైట్ బి అ ఫుల్ సర్కిల్ అని చెప్పేసి మనకు ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. సో రెండింటిని కంబైన్ చేసి, అంటే రియల్గా మీరు ఏం చూస్తున్నారు అండ్ మీరు ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు, అవి రెండింటిని కంబైన్ చేసి మనకు ఒక ఫుల్ పిక్చర్ని మనకి ఐసీ ఎన్కోడర్స్ అనేవి ఇస్తాయన్నమాట. సో ద బ్రెయిన్ ఈజ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఓకే, ఆ బ్లాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిల్ చేస్తుంది అనమాట మన బ్రెయిన్. సో దీనికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. సైంటిస్ట్ హ్యాస్ యూజ్డ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఒక మెథడ్ యూజ్ చేయడం జరిగింది టు స్విచ్ దీస్ న్యూరాన్స్ ఆన్ ఇన్ మైస్ మీద ఈ న్యూరాన్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందనమాట. సో అక్కడ ఇమేజ్ లేకున్నా the mice has actually illusioned and it has still created the illusion that some image is there in front of it. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఇల్యూషన్స్ అనేవి మిస్టేక్స్ కాదు, నాట్ ఆల్వేస్ దే ఆర్ మిస్టేక్స్. మన ఐ చేస్తున్న మిస్టేక్ కాదు, బట్ ఇట్స్ అ నార్మల్ బ్రెయిన్ ప్రాసెస్ వర్కింగ్ ఇన్ ఓవర్ డ్రైవ్ అని మనం చెప్పొచ్చు. అంటే సో దిస్ ఆర్ నాట్ ఆల్వేస్ ద మిస్టేక్స్, బట్ మన బ్రెయిన్ ఏం చేస్తుంది అని అంటే, మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏం చేస్తాయనంటే, దే ట్రై టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ దట్ వాట్ వీ సీ ఇన్ ద రియల్ టర్మ్స్. ఓకే, వాటి రెండింటిని కంబైన్ చేసి మనకు ఒక ఫైనల్ రిజల్ట్ అనేవి ఇస్తున్నాయి అనమాట. సో వాట్ డస్ దిస్ మీన్ టు ద రియల్ వరల్డ్? రియల్ లైఫ్లో కూడా వీ ఆఫెన్ గెట్ అన్క్లియర్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎందుకు? సమ్టైమ్స్ షాడోస్ వల్ల మనకి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే మన కంటికి అంతా కనబడదు. సమ్టైమ్స్ ఫాగ్ వల్ల కనబడదు, సమ్టైమ్స్ డిమ్ లైట్ వల్ల కనబడదు. సో ద బ్రెయిన్ మస్ట్ గెస్. దిస్ ఈస్ కాల్డ్ ఎ సెన్సరీ ఇన్ఫరెన్స్ అనమాట. సెన్సరీ ఇన్ఫరెన్స్. మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేశారా? కార్ డ్రైవ్ చేశారా? సో కార్స్ డ్రైవ్ చేసినప్పుడు సమ్టైమ్స్ వర్షం పడుతూ ఉంటుంది లేదా ఫాగీ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. సమ్టైమ్స్ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ, బట్ మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ డూ సెన్సరీ ఇన్ఫరెన్స్ అండ్ ఇట్ విల్ ట్రై టు మేక్ సంథింగ్, అంటే ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఇల్యూషన్ అనేది సమ్టైమ్స్ రైట్ అవుతుంది, సమ్టైమ్స్ ట్రికీగా కూడా మారుతుంది. బట్ ఇల్యూషన్స్ అనేవి కూడా కొత్తగా క్రియేట్ అయినవి కాదు, అక్కడ ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది మాత్రమే మన ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో ఇల్యూషన్స్ అనేవి దే ఆర్ సింప్లీ లైక్ గెసెస్, సమ్టైమ్స్ గోయింగ్ రాంగ్ అండ్ సమ్టైమ్స్ గోయింగ్ రైట్. ఓకే, దీన్నే మనం సెన్సరీ ఇన్ఫరెన్స్ అని కూడా అంటాం అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఆక్టోపోడ్స్ గురించి ఆర్ ఆక్టోపసెస్ గురించి ఒక పర్టికులర్ స్మాల్ ఇమేజ్ రావడం జరిగింది. ఇక్కడ న్యూ స్టడీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్. లెట్స్ డీకోడ్ దిస్ ఇమేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్టోపస్ ఆర్ ఆక్టోపోడ్స్ ఏవైతే ఉంటాయో వీటికి 8 ఆర్మ్స్ అనేవి ఉంటాయి ఆక్టోపోడ్స్కి, రైట్? సో ఈ ఆక్టోపోడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఫ్లెక్సిబిలిటీ, దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఇంటెలిజెన్స్, రైట్? బట్ సైంటిస్ట్ ఏంటంటే దే డోంట్ నో వెదర్ 8 ఆర్మ్స్ ఏవైతే ఆక్టోపసెస్కి ఉంటాయో ప్రతి ఒక్క ఆర్మ్ సేమ్ వేలో పనిచేస్తుందా, లేకపోతే విల్ దే హ్యావ్ అ స్పెసిఫిక్ రోల్స్. ఓకే, డివిజన్ ఆఫ్ రోల్స్ అనేది సైంటిస్ట్కి తెలియదు. బట్ రీసెంట్గా ఒక న్యూ స్టడీ హెస్ ఫౌండ్ అవుట్ దాట్. సో దిస్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ సైంటిఫిక్ రిపోర్ట్స్. ఈ స్టడీలో ఏం చెప్తున్నారు అని అంటే, దిస్ షోస్ దాట్ ఆక్టోపసెస్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ హ్యావ్ ఎ డామినెంట్ ఆర్మ్స్ అనేవి ఉంటాయి. అంటే దిల్ యూజ్ సర్టెన్ ఆర్మ్స్ టు ఎక్స్ప్లోర్ దర్ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్మ్స్ని టచింగ్, ఫీలింగ్, ఇన్వెస్టిగేటింగ్కి యూజ్ చేసుకుంటే మిగతా ఆర్మ్స్ని ఫర్ దర్ మూమెంట్ ఆర్ ఫర్ దర్ క్రాలింగ్ యూజ్ చేసుకుంటాయి అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నారు మ్యామ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అవుతుందంటే, డెఫినెట్లీ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమినరీ స్టేజ్. సో దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. సో వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ అని అంటే, దిస్ మీన్స్ ఆక్టోపస్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దిర్ బ్రెయిన్ బట్ ఆల్సో అబౌట్ హౌ ద బాడీ ఈజ్ ఆర్గనైజ్డ్. సో దాని యొక్క బాడీ అనేది ఎలా ఆర్గనైజ్ అయిందో దాని బేస్ మీద కూడా దాని ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అంటే కొన్ని ఆర్మ్స్ ఏమో ఎక్స్ప్లోరేషన్కి యూజ్ చేసుకుంటే, సో కొన్ని ఆర్మ్స్ ఏమో మూవింగ్కి, క్రాలింగ్కి యూజ్ చేసుకుంటాయి. సమ్టైమ్స్ మనం అనుకుంటూ ఉంటాం 2 చేతులు 2 కాళ్ళు కాకుండా 4 చేతులు 4 కాళ్ళు ఉంటే బాగుంటాయని. సో సేమ్ వే ఆక్టోపసెస్కి మల్టిపుల్ ఆర్మ్స్ ఉండడం వల్ల ఇట్ ఈస్ హెల్పింగ్, a few arms are helping it to explore and have or build that intelligence, and few arms are helping for crawling and doing other activities and touching kosam, feeling kosam, sensation kosam. Okay, so this kind of strategy edaithe untundo, this shows a level of planning and efficiency that usually seen in the higher animals, right? So manaki మరి సింపుల్గా మీకు లైఫ్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు లేదా లైఫ్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సో యూ మైట్ ఫీల్ దాట్ ప్రతిదీ నాకే అయిపోతుంది అని. Instead of that, go and explore the nature. Definitely you'll find the solution, because each and every species that is there in the nature
it is actually trying for its survival. ఓకే, సో వీఆర్ బ్లెస్డ్ టు బీ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకనంటే మనకు ఒక షెల్టర్, మనకు ఒక ప్రొటెక్షన్, మనకి ఆర్మ్స్, మాట్లాడుకొని మన ఫీలింగ్స్ని షేర్ చేసుకునే ఎబిలిటీ అనేవి ఉన్నాయి. బట్ స్పీసీస్, మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ డోంట్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ది అబిలిటీస్, బట్ స్టిల్ దే ఆర్ doing some or coming up with the strategies to survive in the nature. So that is where you'll find solution, that is where you'll get inspired from the nature. Okay, so octopuses evaithe unnayo, they don't just move all the 8 arms the same way. They use some arms like hands to explore, and they use other arms like legs to move. So this clever division of labor shows how smart and adaptable they really are. Right, meeku kuda anpichinda interesting ga? So let's continue the discussion with other articles. GST 2.0 short term pain, possible long term gain ani. There is one article in the newspaper today. Okay, this is in the editorial page anamata. This is written by the Madras School of Economics chairman, that is C Rangarajan, and we know the former governor, or formerly the governor of RBI also. D.K. Srinivasa is a honorary professor of Madras School of Economics and member of Advisory Council to the 16th Finance Commission. So both of these people have given some insights from this article. So that is where it is going to be very important for us, right? So if you look at the background, why GST was brought in ante, GST, it has replaced many indirect taxes with one unified tax, manaku telisinde. So idi oka destination based tax. Okay, so the tax is collected where the goods and services are consumed చేసే స్టేజ్లో మనకు తెలియకుండానే ఇండైరెక్ట్గా ట్యాక్సెస్ అనేవి పే చేస్తూ ఉంటాం, వాటిని మనం జిఎస్టీ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అని అంటే, సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు పే ద ట్యాక్స్, బిజినెసెస్కి ఎవరైతే ఉంటారో దే గెట్ సమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనమాట. ఓకే, సో ఏదైతే రా మెటీరియల్ మీద ఈ బిజినెసెస్ ట్యాక్స్ పే చేస్తారో దట్ ట్యాక్స్ విల్ బీ రీఫండెడ్ టు దెమ్. సో దాన్ని మనం ఏమంటాము, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అని అంటూ ఉంటాం అనమాట. ఇలా డిఫరెంట్ ఆలోచనలతో జిఎస్టీ రిఫార్మ్స్ ఆర్ జిఎస్టీని తీసుకురావడం జరిగింది ఎట్ ఇనీషియల్ స్టేజ్. సో ఇనీషియల్ స్టేజ్లో జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఇట్ హ్యాస్ ఫ్యూ ప్రాబ్లమ్స్, లైక్ ఇట్ హ్యాస్ మెనీ ట్యాక్స్ రేట్స్, 0%, 5%, 12%, 18% and 28%. ఓకే, అండ్ ఆల్సో స్టేట్స్ ఏవైతే నష్టపోతున్నాయో బికాస్ ఆఫ్ ద డిక్లైన్ ఇన్ ద రెవెన్యూ వైల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ది జిఎస్టీ, ఆ పర్టికులర్ రెవెన్యూ ఏదైతే వాళ్ళు లాస్ అవుతున్నారో వాళ్ళ కోసం కంపెన్సేషన్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. కంపెన్సేటరీ మెకానిజమ్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. లైక్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as కంపెన్సేషన్ సెస్. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ కంపెన్సేషన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ మేడ్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో కంప్లైన్స్ కాస్ట్ కూడా హెవీగా ఉండేవి. ఇలాంటి లూప్ హోల్స్ ఏవైతే జిఎస్టీ రిఫార్మ్స్ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వచ్చాయో, సో వాటిని కట్ డౌన్ చేయడానికి ఒక న్యూ రేట్ స్ట్రక్చర్ని ప్లాన్ చేసాం. దాన్నే మనము జిఎస్టీ 2.0 అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. దిస్ ఇస్ అ న్యూ రేట్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ September 22, 2025. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాంప్లెక్స్ రేట్ ఆఫ్ టాక్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓన్లీ 3 స్లాబ్స్లోకి తీసుకొస్తాం. ఒకటి 0%, ఒకటి 5% అండ్ 18%, అండ్ 12% అండ్ 28%ని రిమూవ్ చేస్తున్నాం అనమాట. బట్ దెర్ ఈస్ అనదర్ అడిషనల్ ట్యాక్స్ దట్ ఈస్ 40%. ఈ 40% వచ్చేసి డీమెరిట్ రేట్ అనమాట. అంటే లగ్జరీ గూడ్స్ కానీ సిన్ గూడ్స్ లైక్ టొబాకో, ఆల్కహాల్, హై ఎండ్ కార్స్ మీద ఈ 40% అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ మెనీ ట్యాక్సెస్ ఆర్ మెనీ స్లాబ్స్ ఆర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ హయ్యర్ స్లాబ్ రేట్ టు లోవర్ స్లాబ్ రేట్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, సో ద ఎండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ బేర్డ్ బై ద కస్టమర్, దట్ విల్ రెడ్యూస్. సో మేజర్ బెనిఫిషరీస్ ఎవరు, కన్జ్యూమర్స్ లైక్ టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ హెల్త్ ఐటమ్స్, వీటికి సంబంధించిన వాళ్ళ కన్జ్యూమర్స్ అందరూ బెనిఫిట్ అవుతారు. ప్రొడ్యూసర్స్లో ఫర్టిలైజర్స్, అగ్రి మెషినరీ, రెన్యూబుల్ ఎనర్జీ, వీటన్నిటిని యూజ్ చేసే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారనమాట. ఓకే, and that is where this particular things is very very important. And also job incentive sectors ఏవైతే ఉన్నాయో, జాబ్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ కూడా ఈ పర్టికులర్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల బెనిఫిట్ అవుతాయి. కాబట్టి దిస్ విల్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అండ్ దిస్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ది అఫోర్డబిలిటీ ఫర్ ద ఫైనల్ పీపుల్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో. ఓకే, సో వాట్ అబౌట్ ద రెవెన్యూ? మరి డెఫినెట్లీ ఇది కన్జ్యూమర్స్కి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ ఒకంతవరకు బెనిఫిట్ అవుతున్నప్పటికీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అయితే తగ్గిపోతుంది, రైట్? సో వెన్ రేట్స్ ఆర్ రెడ్యూస్డ్ డెఫినెట్లీ ప్రైజెస్ విల్ ఫాల్, బట్ పీపుల్ విల్ బై మోర్. సో నార్మల్గా గవర్నమెంట్ రెవెన్యూ తగ్గినప్పటికీ, సో రేట్స్ అనేవి తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్లో నేను
ఒక పర్టికులర్ 100 రూపీస్ ఆర్ 100 రూపీస్కి సంబంధించిన చాక్లెట్స్ కొనుక్కున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు, జిఎస్టీ తగ్గడం వల్ల సో నాకు 100 రూపీస్లో మోర్ అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్ వస్తాయి, లేదా నాకు 90 రూపీస్లోనే నాకు కావాల్సిన చాక్లెట్స్ వస్తాయి. ఇంకా 10 అడిషనల్ రూపీస్ ఏవైతే నా దగ్గర ఉంటాయో వాటిని నేను వేరే వాటిని కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సో ద డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్స్ విల్ ఇంక్రీజ్. డిమాండ్స్ పెరిగినప్పుడు డెఫినెట్లీ డిమాండ్స్ని మీట్ అవ్వడానికి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసినందుకు గాను మనకు సేల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి. ఇన్ టర్న్ ఇట్ విల్ హ్యావ్ అ మల్టిప్లైర్, అ పాజిటివ్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఆన్ అదర్ థింగ్స్ ఆల్సో. దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద జీడిపి ఆఫ్ ద నేషన్, రైట్? సో అట్ ది ఎండ్ జీడిపి అనేది లాంగ్ టర్మ్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో బేసికలీ ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం గవర్నమెంట్కి 48,000 crores నష్టం అనేది యాన్యువల్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు బి మోర్ ఆల్సో. హూ గెయిన్స్ ఇన్ ద షార్ట్ టర్మ్? బేసికలీ షార్ట్ టర్మ్లో కన్జ్యూమర్స్ కానీ, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైతే గూడ్స్ని ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారో, కన్జ్యూమ్ చేస్తున్నారో మనం బెనిఫిట్ అవుతాం. ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్పుట్ కాస్ట్లు తగ్గడం వల్ల, రా మెటీరియల్ కాస్ట్లు తగ్గడం వల్ల దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ప్రొడక్షన్ అనేది చీపర్గా అవుతుంది. బట్ ద ఇమీడియట్ లాస్ విల్ బీ ఫర్ ది గవర్నమెంట్. 48,000 crore లాస్ అనేది జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో విల్ ద రెవెన్యూ లాస్ బి రికవర్డ్ లేటర్? ఎస్, పార్ట్లీ అది రికవర్ అవుతుంది. ఎందుకు అనంటే డెఫినెట్లీ ఇంతకుముందు నేను చెప్పినట్టు వెన్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ఆర్ వెన్ ద డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఇంక్రీజెస్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ ప్రొడక్షన్. దెన్ ఇన్ టర్న్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ ద కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. అన్ని కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి, ఆటోమేటిక్గా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు రెవెన్యూ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు, రికవరీ చేసుకోవచ్చు. కంప్లైంట్స్ అనేది కూడా పెరుగుతుంది, రైట్? కంప్లైంట్స్ మెకానిజమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి ఇంతకుముందు, బట్ వాటిని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ పర్టికులర్ రికవరీ అనేది ఇఫ్ ఇట్ విల్ గెట్ డిలేడ్, ద లాస్ విల్ బి ఇన్స్టాంట్, ద గెయిన్ ఈజ్ గ్రాడ్యువల్. ఓకే, సో కాబట్టి మనకి రికవరీ అనేది కొంచెం త్వరగా వస్తే దట్ విల్ హెల్ప్ ద ద కస్టమర్స్ ఆల్సో, అండ్ ఈవెన్ టు ద ప్రొడ్యూసర్స్ ఆల్సో, ఈవెన్ టు ద గవర్నమెంట్ ఆల్సో. ఓకే, అదర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి మరి? So if goods are exempt, producers don't get input tax credit. That is a problem. Let me write. సో కొన్ని గూడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ జిఎస్టీ. సో జిఎస్టీ నుంచి ఎగ్జెంప్ట్ అవ్వడం వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో, సో ద ప్రొడ్యూసర్స్ విల్ బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనమాట. ఓకే, సో బేసికలీ దిస్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ టు ద ప్రొడ్యూసర్స్. అండ్ ఆల్సో ఈవెన్ ఇన్ 5% స్లాబ్ ఇన్పుట్స్ మే బీ ట్యాక్స్డ్ ఎట్ ఆల్మోస్ట్ 18%. 5% స్లాబ్ ఉన్న ప్రోడక్ట్స్ మీద కూడా ఇన్పుట్స్లో 18% ట్యాక్సెస్ ఉండే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, కానీ ఈ ఇన్పుట్ కాస్ట్ ఆర్ ఇన్పుట్ ట్యాక్సేషన్ అనేది 18% ఉండి అవుట్పుట్ కాస్ట్ మీద 5% మాత్రమే ఉండడం వల్ల వీటిని రికవర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో జిఎస్టీ 2.0 అనేది ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ అ క్యాస్కేడింగ్ ఫ్రీ మార్కెట్ ఆర్ అ ఫ్రీ థింగ్ అనమాట. ఓకే, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. మరి మ్యాక్రో ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం చూడాలి. సో గవర్నమెంట్ రెవెన్యూ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద స్ట్రెస్, మనకు తెలిసిందే. జీడిపి గ్రోత్ ఎంత ఉంది ఫస్ట్ క్వార్టర్లో అని అంటే, సో ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 26 8.8% అనేది ఉందన్నమాట. సో ఇట్ ఈస్ లెస్ దెన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. ఆల్మోస్ట్ మనం 10.1%కి ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యాక్చువల్లీ ఫెల్ బై 4.3%, -4.3% అనమాట. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంత పడిపోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 33% అనేది ఉండేది, బట్ ఇట్ హ్యాస్ నౌ రెడ్యూస్డ్ టు 4.3. ఓకే, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి ఆల్రెడీ ఇట్ హ్యాస్ కాస్టెడ్ 1 lakh crore టు ద గవర్నమెంట్ రెవెన్యూ. సో ఇవన్నీ అదర్ ఎఫెక్ట్స్ ఆర్ అదర్ ఇంపాక్ట్స్ ఉండడం వల్ల డెఫినెట్లీ కంబైనింగ్ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ రెవెన్యూ లాస్, డెఫినెట్లీ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ విల్ రెడ్యూస్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఇన్ అ వెరీ హై వే. ఓకే, మరి ఏముంటుంది గవర్నమెంట్కి? వాట్ ఆర్ ది అదర్ ఆప్షన్స్ దట్ గవర్నమెంట్ కెన్ టేక్ ఇన్ ఆర్డర్ టు కట్ డౌన్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఎక్స్పెండిచర్ కట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇట్ కెన్ కట్ ద ఎక్స్పెండిచర్ దట్ ఈస్ ఎక్సెసివ్లీ స్పెండెడ్ బై ది గవర్నమెంట్. అండ్ సెకండ్ థింగ్ ఫిజికల్ డెఫిసిట్ని పెంచవచ్చు, అంటే వీ కెన్ బారో మోర్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ ఆర్ అదర్ నేషన్స్ ఆర్ అదర్ సోర్సెస్. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది, లేదా ఎక్స్పెండిచర్ అన్న కట్ డౌన్ చేయాలి. సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్ దట్ ఆర్ దేర్. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో మెయిన్గా మెన్షన్ చేసింది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో ఏమవుతుంది. దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ దట్ వీ నీడ్ టు టేక్. సో షార్ట్ టర్మ్లో ఏమవుతుందని చెప్పాను, లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో కన్జ్యూమర్స్కి, ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ అవుతుంది షార్ట్ టర్మ్లో.
బట్ గవర్నమెంట్కి మాత్రం రెవెన్యూ లాస్ అనేది జరుగుతుంది. దిస్ విల్ ఇన్ టర్న్ క్రియేట్ ఫినాన్షియల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ గవర్నమెంట్ నీడ్ టు బోరో లేదా ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి. ఎక్స్పెండిచర్ని తగ్గించినప్పుడు గ్రోత్ అనేది డీలే అవుతుంది, గ్రోత్ అనేది తగ్గుతుంది, రైట్? అండ్ మీడియం టు లాంగ్ టర్మ్లో ఏమవుతుంది? ఫ్రమ్ మీడియం టు లాంగ్ టర్మ్ లో ప్రైజెస్ ఉండడం వల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ ఇంక్రీజ్. పీపుల్ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. దానివల్ల పీపుల్ విల్ ట్రై టు స్పెండ్ మోర్. ఓకే, నౌ వాళ్ళు స్పెండ్ చేయడం వల్ల ద డిమాండ్ విల్ ఇంక్రీజ్. In turn, production will also increase. This will help in enhancing the GDP of the nation. Okay, long term lo government can recover the losses that were there in the short term. Okay, but real sustainable growth anedi it will depend not only on the tax cuts but on investment rates and productivity also. That is something which you have to remember. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా పెరగాలి. ప్రొడక్టివిటీ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ప్రొడక్టివిటీ అనేది పెరిగినప్పుడు రియల్ గ్రోత్ అండ్ రియల్ సస్టైనబుల్ గ్రోత్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఇంత మనకు అర్థమైతే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఆర్టికల్లో నుంచి టేక్ అవే అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. జ్యుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం వర్సెస్ ద రైట్ టు జస్టిస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద కోర్ ఇష్యూ ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్ట్ జూలై నెలలో శివంగి బన్సల్ వర్సెస్ సాహిబ్ బన్సల్ అనే కేసులో సో ఇట్ హ్యాస్ సపోర్టెడ్ ద గైడ్లైన్స్ దట్ ఆర్ గివెన్ బై అలహాబాద్ హైకోర్ట్. అలహాబాద్ హైకోర్ట్ ఏమో ముఖేష్ బన్సల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే ఒక కేసులో అలహాబాద్ హైకోర్ట్ అనేది కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. ఈ గైడ్లైన్స్ ఏదైతే ఉంటుందో విమెన్కి సంబంధించిన కేసెస్ గురించి. సో బేసికలీ whenever a woman files an FIR or complaint under IPC section 498A, now it is under section 85 of Bharatiya Nyaya Sanhita. Okay, ఈ పర్టికులర్ కేస్ ఆర్ ఈ పర్టికులర్ సెక్షన్ని యూజ్ చేసి విమెన్ whenever she files the case there must be 2 month cooling period. సో వన్స్ దే ఫైల్ ద కేస్ ఒక 2 months కూలింగ్ పీరియడ్ అనేది ఉండాలి. ఈ పర్టికులర్ పీరియడ్ అయిన తర్వాత ఈ పర్టికులర్ పీరియడ్ అవ్వక ముందు అంటే 2 months కన్నా ముందు ఇమీడియట్ అరెస్ట్ ఆఫ్ అ పర్సన్ అగేన్స్ట్ హూమ్ ద ఉమెన్ హ్యాస్ కంప్లైంట్ షుడ్ నాట్ బి డన్. ఓకే, ఆ 2 months తర్వాతే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఆ 2 months పీరియడ్లో కోవర్సివ్ యాక్షన్స్ అనేవి తీసుకోకూడదు అనమాట. సో ఈ పర్టికులర్ కేస్ అనేది ఇట్ వాజ్ ఫర్దర్ రిఫర్డ్ టు సో అలహాబాద్ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఇట్ వాస్ ఫర్దర్ రిఫర్డ్ టు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ ఫర్ రివ్యూ అనమాట. బట్ ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ క్రియేట్ అ ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం? ఒకవైపు విమెన్ ఎవరైతే ఉంటారో ఈ కూలింగ్ పీరియడ్ ఇవ్వడం వల్ల విమెన్ కంప్లైంట్ చేసినప్పటికీ ద జస్టిస్ విల్ గెట్ డీలేడ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ 2 months కూలింగ్ పీరియడ్ ఇవ్వడం వల్ల సో కొన్ని ఫాల్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఫాల్స్ కేసెస్ వెన్ విమెన్ ఆర్ మిస్యూజింగ్ ద లాస్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ ద ఫాల్స్ కేసెస్ సో వాటిని మనం ఆపగలుగుతాం. అంటే ఈ రెండిట్లలో ఒకటి కాంప్రమైజ్ అవుతుంది. కూలింగ్ పీరియడ్ తీస్తేనేమో ఫాల్స్ కేసెస్ పెరుగుతున్నాయి, కూలింగ్ పీరియడ్ పెడితేనేమో విమెన్ జస్టిస్ ఇస్ గెటింగ్ డీలేడ్ ఇఫ్ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఓకే, అసలు వై సెక్షన్ 498A ఎగ్జిస్ట్? సెక్షన్ 498A ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ బాట్ ఇన్ టు పనిష్ క్రూవాలిటీ అగేన్స్ట్ విమెన్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు మ్యారేజ్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్రూవాలిటీ అగేన్స్ట్ ద విమెన్ ఈ పర్టికులర్ 498A సెక్షన్ అనేది మనం విధించవచ్చు. నవ్ ఇట్ ఈస్ అండర్ ద BNS సెక్షన్ 85. హవెవర్ ఏంటి అని అంటే రిపీటెడ్గా కోర్ట్స్ హ్యావ్ నోటెడ్ దట్ దే హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ సమ్ ఉమెన్ ఆర్ ఫైలింగ్ ద ఫాల్స్ కేసెస్ ఆర్ ఎగ్జాజరేటెడ్ కంప్లైంట్స్. దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సెక్షన్స్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ మిస్యూజ్ని ప్రివెంట్ చేయడానికి కోర్ట్స్ హ్యావ్ ట్రైడ్ టు పుట్ సమ్ సేఫ్ గార్డ్స్ అరౌండ్ ఎఫ్ఐఆర్స్ అండ్ అరెస్ట్కి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. అందులో భాగంగానే అలహాబాద్ హైకోర్టు ఈ గైడ్ లైన్ ఇవ్వడం జరిగిందనమాట. సో దెర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ విచ్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఎర్లియర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ కేస్ కాల్డ్ యాజ్ లలితా కుమారి కేస్. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు కోర్ట్ ఏం చెప్పింది అని అంటే ద కోర్ట్ సెడ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ అ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ ఎఫ్ఐఆర్ ఈస్ రిజిస్టర్డ్. ఇదొక ఫస్ట్ గైడ్ లైన్ దట్ ఈస్ గివెన్ బై కోర్ట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ వాజ్ గివెన్ ఇన్ 2008 amendment to CRPC. So it has introduced the principle of necessity in arrest. అంటే అబ్సల్యూట్లీ నీడెడ్ అయితేనే ఆ పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేయాలని చెప్పి CRPC సెక్షన్ చెప్తుంది.
అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్నేష్ కుమార్ కేసులో 2014లో కోర్ట్ ఏం చెప్పింది అని అంటే, ఇట్ హ్యాస్ గివెన్ సమ్ చెక్ లిస్ట్ ఫర్ ద పోలీస్ అండ్ సెట్ ద పోలీస్ దట్ దే షుడ్ ఫస్ట్ ఇష్యూ అ నోటీస్ టు అపియర్ బిఫోర్ అరెస్టింగ్ అ పర్సన్ అని చెప్పేసి ఒక గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే 4వది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సతేందర్ కుమార్ అంటిల్ అనే కేసులో సుప్రీం కోర్ట్ అండ్ బేసికలీ కోర్ట్స్ హ్యావ్ సెడ్ దట్ ఒకవేళ అర్నేష్ కుమార్ సేఫ్ గార్డ్స్ని ఫాలో అవ్వకపోతే, అంటే ప్రీవియస్గా ఇచ్చిన అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్లో ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకపోతే, సో ద అక్యూజ్డ్ మస్ట్ బీ గివెన్ బెయిల్ ఆటోమేటికలీ అని చెప్పేసి ఇందులో సతేందర్ కుమార్ అంతిల్ కేసులో చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ స్టెప్స్ని, గైడ్ లైన్స్ని, సేఫ్ గార్డ్స్ని కేస్ బై కేసెస్లో basically courts have introduced it, and ఈ particular steps అనేవి these have reduced unnecessary arrests. For example, ఎన్సీఆర్పి డేటా మనకేం రివీల్ చేస్తుంది అని అంటే, సెక్షన్ 498A ఏదైతే ఉంటుందో దీంట్లో ద కేసెస్ between 2015 to 2022 the cases have increased. Initially 1.3 lakh cases ఉంటే 1.4 lakh కేసెస్కి పెరిగాయి, బట్ అరెస్ట్ మాత్రం తగ్గిపోయాయి అనమాట. ఇనీషియల్లీ 1.87 lakh పీపుల్ అరెస్ట్ అయితే 2022కి వచ్చేసరికి ఓన్లీ 1.45 lakh పీపుల్ మాత్రమే అరెస్ట్ అయ్యారు. అంటే ఈ సేఫ్ గార్డ్స్ ఏవైతే కోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేసాయో దే ఆర్ వర్కింగ్ వెన్ విమెన్స్ ఆర్ ఫైలింగ్ ద ఫాల్స్ కేసెస్, బట్ ఫ్యూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బీయింగ్ రాంగ్లీ అరెస్టెడ్. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ రాంగ్లీ అరెస్టెడ్ ఇన్ సమ్ కేసెస్ అనమాట. ఈ కూలింగ్ పీరియడ్ అలహాబాద్ హైకోర్ట్స్ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఒక 2 months కూలింగ్ పీరియడ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసారో ఆ పర్టికులర్ రూల్స్ వల్ల, ఆ పర్టికులర్ కూలింగ్ పీరియడ్ వల్ల ఏమవుతుంది అని అంటే, సమ్ టైమ్స్ విమెన్ ఇన్నోసెంట్ ఉన్నప్పుడు, వెన్ విమెన్ ఇస్ ఇన్నోసెంట్ షీ విల్ నాట్ బీ గెటింగ్ జస్టిస్ ఆన్ టైమ్ అనమాట. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ అన్ ఎఫ్ఐఆర్ పోలీస్ ఏంటంటే ఒక 2 months వరకు దే కెన్ నాట్ టేక్ ఎనీ కోయర్సివ్ యాక్షన్. సో ఈ పర్టికులర్ టైంలో ద కంప్లైనెంట్ గోస్ టు అ నాన్ స్టాట్యుటరీ ఎఫ్డబ్ల్యూసి, దట్ ఈస్ ఫ్యామిలీకి సంబంధించి, విచ్ హ్యాస్ నో క్లియర్ అథారిటీ. ఈ టైంలో ఆ పర్టికులర్ కంప్లైనెంట్ అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దిస్ మీన్స్ ద విక్టిమ్ ఈజ్ లెఫ్ట్ వెయిటింగ్ డిస్పైట్ ఫిల్లింగ్ అ జెన్యూన్ కంప్లైంట్. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అని అంటే, ఇట్ argues that this particular thing that is introduced by Allahabad High Court actually undermines the victim's right to prompt justice. Justice anedi it is getting delayed. That is the first problem. And also criminal justice system edaithe untundo, the independence of the criminal justice system is getting hampered because of this. Okay, and if you look at the historical parallel, ante previous judgments lo meer chusukunnataithe, there is an important judgment or a case which is called as Rajesh Sharma case. ఇది 2017లో జరిగింది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఇన్ 2017 ఆల్సో ద సుప్రీం కోర్ట్ ఇన్ రాజేష్ శర్మ కేసు ఏం చెప్పింది అని అంటే, సో ఈ ఎఫ్డబ్ల్యూసీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు బీ ఫార్మ్డ్. సో ఒక 1 month కూలింగ్ పీరియడ్ ఉంటుంది బిఫోర్ పోలీస్ టేకింగ్ ఎనీ యాక్షన్. సో ఇలాంటి జడ్జ్మెంట్ ముందు కూడా ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ వాజ్ వైడ్లీ క్రిటిసైజ్డ్. ఎందుకు అని అంటే, ఇట్ ఈస్ పుషింగ్ విమెన్ బ్యాక్. Okay, people or women, innocent women will stop believing in judiciary. And beyond the court's authority, courts ki ఈ పర్టికులర్ హక్ అనేది ఉండదు, బట్ ఇట్ ఈస్ బియాండ్ ద కోర్ట్స్ అథారిటీ, ఇట్ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో ఇన్ సోషల్ యాక్షన్ ఫోరం ఫర్ మానవ్ అధికార్ 2018 అంటే ఒక పర్టికులర్ ఫోరంని ఏర్పాటు చేశారు. అందులో 3 judge బెంచ్ ఏం చెప్పారు 2018లో అంటే, ఈ పర్టికులర్ ఇనిషియల్ కేసు ఏమో 2017 కేసు, క్రిటిసిజమ్స్ ఎదుర్కోవడం వల్ల 2018లో 3 judge బెంచ్ ఏం చెప్పారు అని అంటే, సో దే హ్యావ్ ఓవర్టర్న్డ్ ద జడ్జ్మెంట్ దట్ వాజ్ ప్రీవియస్లీ గివెన్. విక్టిమ్స్ రైట్ టు క్విక్ జస్టిస్ని ఒప్పుకోవడం జరిగింది. అండ్ దే హ్యావ్ ఫుల్ అథారిటీ ఆఫ్ పోలీస్ అండ్ కోర్ట్స్ అని చెప్పడం జరిగిందనమాట. లెట్ మీ టెల్ యూ, సో ఎర్లియర్ ఇచ్చిన జడ్జిమెంట్ని బ్యాక్ తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ విమెన్ జస్టిస్ అనేది పోతుంది, విమెన్ ఆర్ స్టెప్పింగ్ బ్యాక్ కాబట్టి, క్రిటిసిజమ్స్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి, ఒక 3 judge బెంచ్ రూలింగ్ ఏం చెప్పింది అని అంటే, దే హ్యావ్ టేకెన్ బ్యాక్ ద ఎర్లియర్ జడ్జ్మెంట్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇచ్చిన అలహాబాద్ హైకోర్ట్ జస్టిఫికేషన్ బై ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ నీడెడ్ టు బీ రీకన్సిడర్డ్. ఎందుకు అని అంటే, ద సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ ద మిస్యూజ్ ఆఫ్ 498A ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో సేఫ్ గార్డ్స్కి సంబంధించి వేరే చట్టాలలో మనకు సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, పాస్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా జ్యుడిషియల్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీ లెవెల్ కోర్ట్స్లో మనం ఇంటర్ఫియర్ చేసినట్టయితే దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాట్యుటరీ బ్యాకింగ్. దీనికి సంబంధించి మనకి ఎలాంటి లాస్ లేవు కాబట్టి వీళ్ళకి అథారిటీ లేకున్నా వాళ్ళకి ఇవ్వడం అనేది ఇట్స్ అ ప్రాబ్లం. సో ఆథర్ ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్లో, సుప్రీం కోర్ట్ మస్ట్ రీవిజిట్ ద డెసిజన్ బికాస్
ఉమెన్ యాక్సెస్ టు జస్టిస్ అనేది వీకెన్ అవుతుంది అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ఏజెన్సీస్ అనేది అండమైన అవుతుంది. ఓకే, సో రాజేష్ శర్మ కేసులో కూడా ఎలా అయితే క్రిటిసిజమ్స్ని ఎదుర్కొని మళ్ళీ ఓవర్టర్న్ చేశారో సిమిలర్ మిస్టేక్ని మళ్ళీ చేస్తున్నారు. సో యూ షుడ్ నాట్ డూ దాట్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. కాన్స్టిట్యూషనల్ క్లారిటీ, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ బూస్ట్ కేస్ అగైన్స్ డీలేస్ బై గవర్నర్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో April 8, 2025 రోజు సుప్రీంకోర్టు ఒక మేజర్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట అబౌట్ ద పవర్స్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద గివింగ్ ఆఫ్ అసెంట్. సో బేసికలీ టైం లిమిట్ ఇచ్చింది, అంతలోపే అసెంట్ ఇవ్వాలని మన అందరికీ తెలిసిందే ఈ విషయం. సో ద కోర్ట్స్ హ్యావ్ సెట్ గవర్నర్స్ కెనాట్ విత్హోల్డ్ అసెంట్ ఇండెఫినెట్లీ బికాజ్ ఇది డెమోక్రటిక్ గవర్నెన్స్ని ప్యారలైజ్ చేస్తుందని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో దీని తర్వాత ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది ఇట్ వాజ్ మేడ్ టు ద కోర్ట్ ఆస్కింగ్ 14 specific questions. Article 143 యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ ఆస్డ్ ఫ్యూ క్వశ్చన్స్, 14 questions. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈజ్ జుడిషియరీ హ్యావింగ్ టు చేంజ్ ది అథారిటీ దట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నర్స్ ఆర్ ప్రెసిడెంట్స్ అని చెప్పేసి సో అందులో ఒక క్వశ్చన్ని అడగడం జరిగింది. హవెవర్ 143లో సో సుప్రీంకోర్ట్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అని కూడా చెప్పొచ్చు అనమాట. బట్ సుప్రీంకోర్ట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దానికి సంబంధించిన ఆన్సర్స్ని ఇస్తుంది. బేసికలీ ఇట్ ఈస్ గివింగ్ అ క్లారిఫికేషన్ టు ద ప్రెసిడెంట్. అందులో భాగంగానే ఇప్పుడు ద ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, వీ నో దట్. సో ద కోర్ కన్సర్న్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు హీ ఆస్డ్ షుడ్ ద కోర్ట్స్ రిమైన్ పవర్లెస్, మేము పవర్లెస్గా ఉండాలా వెన్ గవర్నర్స్ ఆర్ నాట్ టేకింగ్ ఆర్ వెన్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నప్పుడు షుడ్ కోర్ట్స్ స్టే సైలెంట్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ద డిబేట్ డ్యూరింగ్ ద హియరింగ్స్ షోస్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఏం ఆర్గ్యూ చేస్తుంది అని అంటే కొన్ని స్టేట్స్ ఆర్గ్యూ చేస్తున్నాయి ఏంటంటే మోస్ట్లీ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తున్నాయి స్టేట్స్ అనేవి డిపెండింగ్ ఆన్ విచ్ పార్టీ రూల్డ్ దెమ్. సో బేసికలీ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టెలింగ్ దట్ regardless the hearings carefully has examined article 200 and 201 of the constitution. సో మీరు ఇలా డీలేస్ చేయడం వల్ల గవర్నెన్స్లో ల్యాగ్ వస్తుందని చెప్పేసి కొన్ని స్టేట్స్ అంటున్నాయి, కొన్ని స్టేట్స్ ఏమో దే ఆర్ సపోర్టింగ్ ద మూవ్. ఓకే, సో కీ పాయింట్ ఏంటంటే ఈవెన్ దో దీస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే డోంట్ మెన్షన్ ద టైం లిమిట్ లేకపోయినప్పటికీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇట్ డజంట్ మీన్ దట్ ద గవర్నర్కి అన్లిమిటెడ్ డిస్క్రిషన్ ఉంటుందని, బికాస్ హీ ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ వన్. సో ఒక డెమోక్రటిక్ కంట్రీలో ద మోర్ పవర్ షుడ్ బి గివెన్ ఫర్ ది ఎలక్టెడ్ పర్సన్స్, నాట్ టు ది అన్ఎలెక్టెడ్ పీపుల్. కాబట్టి అన్లిమిటెడ్ పవర్స్ అనేవి ఉండకూడదు, అన్లిమిటెడ్ డిస్క్రిషన్ ఉంది అని అర్థం కాదు. ఓకే, అండ్ సాలిసిటర్ జనరల్ వ్యూ ఏంటి అని అంటే గవర్నర్స్ కెన్ యాక్ట్ యాజ్ అ సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ హేస్టీ లెజిస్లేషన్స్. సో బేసికలీ ఇలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ని పెట్టడం జరిగింది సుప్రీంకోర్ట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద జుడిషియల్ రివ్యూ యాంగిల్ ద బెంచ్ హ్యాస్ కంపేర్డ్ 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఒకటి ఆర్టికల్ 356 దట్ ఈస్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఒకటి ఆర్టికల్ 200 దట్ ఈస్ రిగార్డింగ్ ది అసెంట్ టు ద బిల్స్. ఆర్టికల్ 356 ఏదైతే ఉంటుందో సో గవర్నర్స్ రికమెండేషన్స్ హియర్ ఆర్ సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ, రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 200 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అసెంట్ టు ద బిల్స్. సో డిఫెండర్స్ ఆఫ్ గవర్నర్స్ పవర్స్ క్లెయిమ్ దట్ జుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్. So how far judiciary will have an authority to step in this particular thing? But the court has noted that ఇది ఒక inconsistent logic because governor action ఏదైతే ఉంటుందో if they are escaping from the review in one case but not in the other, so this cannot be treated as a logical one. ఒక కేసులోనేమో గవర్నర్స్ తీసుకునే యాక్షన్స్ మీద మేము రివ్యూ ఇవ్వచ్చు అంటున్నారు, ఇంకో కేసులో రివ్యూ ఇవ్వద్దు అంటున్నారు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ బోత్. సో ఈ ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ లాజికల్ థింగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అనడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఆర్గ్యుమెంట్స్ గురించి మాత్రమే మనకు మెన్షన్ చేశారు. సో డెఫినెట్లీ సుప్రీంకోర్ట్ ఈజ్ సేయింగ్ దట్ గవర్నర్ అథారిటీ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బీ హ్యావింగ్ సమ్ డిస్క్రిప్షనరీ పవర్స్ బట్ దే హ్యావ్ టు బీ లిమిటెడ్ బికాస్ గవర్నర్ బాడీ ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ బాడీ. అండ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో బికాస్ ఆఫ్ ది ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా కన్సిడర్ చేయకపోవడం వల్ల దట్ విల్ హ్యాంపర్ ది గవర్నెన్స్ ప్రాసెస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అనమాట. ఓకే, మేకింగ్ హెల్త్ కేర్ సేఫ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ September 17th నాడు మనము వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. September 17th అంటే ఈరోజు అనమాట వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని. సో బేసికలీ వరల్డ్ వైడ్ డేటా చూసుకుంటే 1 in every 10 patients ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హార్మ్ ఇన్ హాస్పిటల్స్
ఓకే. సో అండ్ ఆల్సో అవుట్ పేషెంట్ కేర్ మీద చూసుకుంటే 4 in 10 ఎవ్రీ 4 people in 10 persons ఆర్ ఫేసింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ అనమాట. ఇండియాలో కూడా ద ఇష్యూ ఈజ్ అర్జెంట్ బికాస్ ద డిసీజ్ బర్డెన్ ఈజ్ షిఫ్టింగ్ టు క్రోనిక్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్స్, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో కాబట్టి వీటి కోసం మనము లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ని తీసుకురావాలి అండ్ రిపీటెడ్ ట్రీట్మెంట్స్ని ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఈ పర్టికులర్ రిపీటెడ్ ట్రీట్మెంట్స్ అండ్ లాంగ్ టర్మ్స్ అనేవి వీటికి అవసరం, మెయిన్లీ క్రోనిక్ డిసీజెస్ అయిన క్యాన్సర్స్, హార్ట్ డిసీజెస్కి, రైట్. సో కాబట్టి ఇన్ అక్యూట్ కేర్ హార్మ్ హ్యాపెన్స్ వెన్ మల్టిపుల్ స్పెషలిస్ట్ ఆర్ ఇన్వాల్వ్ బట్ కోఆర్డినేషన్ ఫెయిల్స్. అంటే ఏంటి? సో బేసికలీ మల్టిపుల్ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ ఆ స్పెషలిస్ట్ల మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ఫెయిల్ అయినప్పుడు ద టోటల్ ఎండ్ రిజల్ట్ విల్ ఆల్సో ఫెయిల్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో అంటున్నారు. సో టైప్స్ ఆఫ్ పేషెంట్ హార్మ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ గెటింగ్ హార్మ్డ్. ఎలాంటి టైప్స్ ఆఫ్ పేషెంట్ హార్మ్స్ ఉంటాయి? సో సమ్టైమ్స్ సీరియస్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, సో బేసికలీ సీరియస్ హాస్పిటల్ రిలేటెడ్ రిస్క్లు అనేవి ఉంటాయి అన్నమాట. హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని సీరియస్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఏంటవి? సో బేసికలీ హాస్పిటల్స్లో వెళ్ళిన తర్వాత పీపుల్ విల్ అక్వైర్ సమ్ న్యూ ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో బ్లడ్ క్లాట్స్ అనేవి ఉంటాయి. సమ్ టైమ్స్ అక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్స్ వల్ల లైక్ ఇంజెక్షన్స్ అనేవి అన్సేఫ్గా ఉండడం, ట్రాన్స్ఫ్యూషన్ ప్రాక్టీసెస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్. అండ్ దెర్ ఆర్ సమ్ ఎవ్రీడే రిస్క్స్ ఆల్సో. హాస్పిటల్ లెవెల్ రిస్క్ కాకుండా ఎవ్రీడే రిస్క్లు కూడా ఉంటాయి. లైక్ డీలేడ్ డయాగ్నోసిస్ డీలే చేయడం, డ్రగ్ కాంబినేషన్స్ రాంగ్గా వాడడం స్వంతహా, ఓకే, రాంగ్ డ్రగ్ కాంబినేషన్స్. అండ్ ఇవన్నిటి వల్ల పర్సనల్ లెవెల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇండియాలో ఏమైనా ఎఫర్ట్స్ మనం తీసుకుంటున్నామా టు క్లియర్ ఆల్ దిస్ ఇష్యూ అంటే, హాస్పిటల్స్ ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ బై డూయింగ్ సమ్ క్వాలిటీ ఆడిట్స్. అండ్ హాస్పిటల్స్ ఏంటంటే కొన్ని ప్రోటోకాల్స్ని ఫాలో అవుతున్నాయి అండ్ దే ట్రయింగ్ టు ట్రైన్ ద స్టాఫ్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది స్ట్రెంగ్తన్ చేస్తున్నారనమాట, లైక్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్. ఎందుకు అంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వర్కింగ్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్, లైక్ లాంగ్ షిఫ్ట్స్ ఉంటాయి, స్టాఫ్ షార్టేజెస్ ఉంటాయి, ఫెటీగ్ ఉంటుంది, అండ్ పేషెంట్స్ ఆర్ ఆఫెన్ అన్ఇన్ఫార్మ్డ్. అండ్ పేషెంట్స్ కూడా ఎప్పుడు క్వశ్చన్స్ అడగడానికి హెసిటెంట్ అవుతూ ఉంటారు. దట్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్. ఓకే. అన్సేఫ్ కేర్ అనేది ఉంటే ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ విల్ క్రియేట్ 2 type ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి, ప్రొవైడర్స్ ఓవర్ బర్డెన్ అవుతారు. స్టిల్ ఆ పర్టికులర్ పీపుల్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ట్రీట్ చేయడానికి మళ్ళీ మనం హాస్పిటల్స్కే వెళ్ళాలి. అక్కడ ఓవర్ బర్డెన్ అవుతారు. ప్రొవైడర్స్ విల్ బికమ్ ఓవర్ బర్డెన్ అండ్ పాసివిటీ విల్ బీ దేర్ ఫర్ ద పేషెంట్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో కాబట్టి సేఫ్టీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ డాక్టర్స్ ఆర్ నర్సెస్ బట్ ఫ్యామిలీస్, పేషెంట్స్ కూడా దే మస్ట్ ఎంగేజ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆథర్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే పేషెంట్స్ ఏం చేయాలి, ఫ్యామిలీస్ ఏం చేయాలంటే దే మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్, దే మస్ట్ కీప్ సమ్ హెల్త్ రికార్డ్స్, దే షుడ్ రిపోర్ట్ డ్రగ్ రియాక్షన్స్, దే షుడ్ అవాయిడ్ సెల్ఫ్ మెడికేటింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఓకే. మరి ఇండియాలో మనం ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం సో ఫార్ అనంటే, నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చాం. నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చాం. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏంటి అని అంటే 2018 to 25 వరకు ఒక రోడ్ మ్యాప్ని ఇచ్చిందనమాట ఫర్ రిపోర్టింగ్ ఎర్రర్స్, ఫర్ కమింగ్ అప్ విత్ ద సేఫ్టీ ప్రొసీజర్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే NABH అక్రిడిషన్ అనేది ఇచ్చాం. అంటే వీ హ్యావ్ సెట్ సమ్ సేఫ్టీ స్టాండర్డ్స్ లైక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి సంబంధించి, పేషెంట్ రైట్స్కి సంబంధించి. ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ less than 5% హాస్పిటల్స్ మాత్రమే దే గాట్ అక్రిడిట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ అక్రిడిషన్ ప్రాసెస్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఫార్మా కోవిజిలెన్స్ నెట్వర్క్స్ని కూడా సెటప్ చేసాం. ఫార్మా కోవిజిలెన్స్ నెట్వర్క్స్ని కూడా మనం తీసుకొచ్చాం సో దట్ వీ కెన్ ట్రాక్ సమ్ హార్మ్ఫుల్ డ్రగ్ రియాక్షన్స్. అండ్ సివిల్ సొసైటీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ గ్రేట్ రోల్ అని చెప్పొచ్చు. దెర్ ఆర్ సర్టన్ NGOs who are working for the patient safety అండ్ యాక్సెసిబిలిటీ పెంచడానికి కూడా సర్టెన్ ఇనిషియేటివ్స్ని తీసుకొస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పేషెంట్స్ సేఫ్టీ, దే ఆర్ ప్రమోటింగ్ సమ్ సేఫ్ ప్రాక్టీసెస్. అండ్ మీడియా ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్. యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ టీచింగ్ సమ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్. కార్పొరేట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. ఓకే. అండ్ ఈవెన్ టెక్ ఇన్నోవేటర్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ సమ్ ఇన్నోవేషన్స్
ఓకే, సో టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్, టు బిల్డ్ ద కమ్యూనికేషన్ విత్ ద హాస్పిటల్స్. సో ఇలాంటి రిఫార్మ్స్ సివిల్ సొసైటీ లెవెల్లో కూడా మనం తీసుకొస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అబౌట్ ద సేఫ్టీ కల్చర్ దట్ ఈస్ బిల్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, WHO ఏం చేసింది అని అంటే WHO గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చింది. గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చింది. సో ఇట్ ఈస్ లైక్ అ వరల్డ్ గైడ్, గ్లోబల్ గైడ్ అనమాట. అన్ని కంట్రీస్ దీన్ని ఒక గైడ్ లాగా యూజ్ చేసుకొని వీ కెన్ ఇంప్లిమెంట్. ఓకే, మనము ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని వీ కెన్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దీస్ గైడ్ లైన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద ట్రస్ట్ అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద ఎర్రర్స్ ఇన్ ద కంట్రీస్. సో యాజ్ మనం ఆల్రెడీ ఒక ప్లాన్ని తీసుకొచ్చాము, రైట్, 2018 to 2025కి మధ్యలో నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకొచ్చాము. సో దట్ ఈస్ మోడల్డ్ ఇన్ దీస్ లైన్స్ ఓన్లీ. ఓకే, సో బేసికలీ 2025లో ఈ రోడ్ మ్యాప్ ఎండ్ అవుతుంది కాబట్టి వీ నీడ్ టు రిన్యూ ఇట్. మళ్ళీ మనం కొత్త రోడ్ మ్యాప్ని తీసుకురావాలి. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫండింగ్ ఆల్సో నౌ. ఫండింగ్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. మన మెడికల్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ని బాగా ట్రైన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ. అండ్ వీ నీడ్ టు బ్రిడ్జ్ ద పాలసీ అండ్ ప్రాక్టీస్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్రిడ్జ్ చేయాలి. అండ్ వీ నీడ్ టు పుష్ హాస్పిటల్స్ టు మీట్ సమ్ అక్రిడియేషన్ ప్రాసెస్. ఓకే, వాళ్ళు కొన్ని టెక్నాలజికల్ సొల్యూషన్స్ని కూడా తీసుకురావడానికి వాళ్ళని పుష్ చేయాలన్నమాట. ఓకే, I hope you have understood. And the special focus for this particular year on patient safety, the day for patient safety ki the theme enti anante safe care for every newborn and child. Safety from the very first breath of life అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ ఇలాంటివి మనకి ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ స్టేజ్లో ఇంపార్టెంట్ అవుతాయి. జస్ట్ రిమెంబర్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇండియన్స్ బ్లేమ్ ద పొలిటికల్ సిస్టమ్ నాట్ దేర్ పొలిటీషియన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో ఇండియన్స్ ఆర్ బ్లేమింగ్ దట్ సో ద సిస్టమ్ ఈజ్ రాంగ్, నాట్ ద పొలిటీషియన్స్ అని అంటున్నారు. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు అ న్యూ ప్యూ రీసెర్చ్ అనమాట. ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం ఇది మనకు తెలిసింది. అక్రాస్ 25 కంట్రీస్ ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. It has asked people how they feel about the political system and elected leaders. So, me chuskunte, if you find out the key findings with respect to India, so first thing that they are demanding is there is a strong demand for the people for the change. Over 70% Indians evaraithe unnaro, they said that political system anedi it needs major changes leda complete reform anedi kavalani cheppesi antunnaru. So, out of these 34% people ఏమంటున్నారంటే దే నీడ్ అ టోటల్ రిఫార్మ్ ఇన్ ద ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ అని అంటున్నారు. అండ్ సెకండ్ థింగ్ దట్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ఇస్ హౌ హోప్ఫుల్ ఆర్ దే విత్ రెస్పెక్ట్ టు ద రిఫార్మ్స్. ఇండియన్స్ ఆర్ అమంగ్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ దట్ పొలిటికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ సౌత్ కొరియా. పీపుల్ ఆల్సో వాంట్ రిఫార్మ్స్ ఇన్ సౌత్ కొరియా బట్ మెనీ డౌట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఇండియాలో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి మనము కాన్ఫిడెంట్గా ఉన్నామంట అకార్డింగ్ టు దిస్ రీసెర్చ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద పాజిటివ్ వ్యూ దట్ దే హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు పొలిటీషియన్స్. సో ఈవెన్ దో ఇండియన్స్ ఏంటంటే సిస్టమిక్ చేంజ్ని కోరుతున్నప్పటికీ దే స్టిల్ ట్రస్ట్ దేర్ లీడర్స్. More than 2/3 of the Indians think that elected officials అనే వాళ్ళు హానెస్ట్గా ఉన్నారు, ఎథికల్గా ఉన్నారు అండ్ వెల్ క్వాలిఫైడ్గా ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ థింగ్ని వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే సో జపాన్ లాంటి కంట్రీస్, నీదర్లాండ్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో రేటెడ్ పొలిటీషియన్స్ బట్ దే రేటెడ్ నెగటివ్లీ. సో ఇన్ కాంట్రాస్ట్ పొలిటీషియన్స్ని మనం పాజిటివ్గా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ పాజిటివ్లీ రియాక్టెడ్ విత్ రెస్పెక్ట్ టు పొలిటీషియన్స్. బట్ ఇన్ దోస్ కంట్రీస్, other countries, fewer people demanded political reform but they want the trusted leaders anamata. So the core idea that you can take away from this article entante Indians are not angry at their politicians but instead they are feeling that the entire political system itself need the bigger reforms. And most of the people are believing that future lo kachithanga reforms jarugutayani and ee reforms అనేవి possible avutayani. Okay, I hope you have understood what is required for the exam point of view from this article. So next article, unseen labor, exploitation, the hidden human cost of artificial intelligence అని చెప్పేసి there is an article in today's newspaper. So basically
దెర్ ఈస్ అ మిత్ ఆఫ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఐ అనేది ఇట్ ఈస్ లుకింగ్ ఫాస్ట్. I agree, and the author is also agreeing. So AI is looking efficient also, and most of the times AI is looking error free. But రియాలిటీలో మీరు చూసుకుంటే ఏఐ అనేది ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అది దానంతలో అదే నేర్చుకోవట్లేదు. ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ సమ్ హిడెన్ హ్యూమన్ లేబర్. అంటే మనం దాన్ని ట్రైన్ చేస్తేనే ఆర్ మనం దాని మీద వర్కౌట్ చేస్తేనే, దానికి ఎనర్జీ రిసోర్సెస్ ఇస్తేనే ఏఐ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో హౌ ద హ్యూమన్ వర్కర్స్ ఆర్ హెల్పింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఏఐ? సో హ్యూమన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గోస్ట్ వర్కర్స్ అనొచ్చు. ఓకే, సో బేసికలీ మనం ఏదైనా ఒక కొత్త డేటా ఇచ్చినప్పుడు సో మెషిన్స్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ డేటా. ఇన్స్టెడ్ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారంటే మనుషులు ఎవరైతే ఉంటారో సో వీఆర్ కాల్డ్ ఎస్ సమ్ దెర్ ఆర్ ఫ్యూ హ్యూమన్స్ హూ ఆర్ డేటా యానోటేటర్స్గా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఆడియోస్ ఏవైతే ఉంటాయో, టెక్స్ట్లు ఏవైతే ఉంటాయో సో దే లేబుల్ దెమ్. ఓకే, సో బేసికలీ ఇది క్యాట్, ఈ పర్టికులర్ ఇమేజ్ని క్యాట్ అంటారు, ఈ పర్టికులర్ ఇమేజ్ని డాగ్ అంటారు, ఇది బ్లాక్ కలర్, ఇది రెడ్ కలర్, ఇలా నేర్పిస్తామన్నమాట. ఓకే, సో బేసికలీ వీడియోస్లో ఇది స్టాప్ సైన్, ఇది స్టార్ట్ సైన్, ఓకే, ఇది పెడెస్ట్రియన్ అంటాము. ఓకే, సో దిస్ పర్టికులర్ కంటెంట్ ఈజ్ సేఫ్ అని ప్రతి ఒక్కటి మనము డేటా అనోటేటర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ ట్రైన్ దిస్ పర్టికులర్ ఏఐ అనమాట. ఓకే, దాన్ని లేబులింగ్ అంటారు. ఈ లేబుల్డ్ డేటా ఏదైతే ఉంటుందో దిస్ బికమ్స్ ద ట్రైనింగ్ సెట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో బేసికలీ టేక్స్ ప్లేస్ ఇన్ 3 స్టెప్స్ అనమాట. ఒకటి వచ్చేసి సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఏఐ ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ బిగ్ ఇంటర్నెట్ డేటా. ఇంటర్నెట్లో ఆల్రెడీ ఉన్న డేటాని నుంచి నేర్చుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సెకండ్ థింగ్ ఇస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? హ్యూమన్స్ ఏం చేస్తారు అని అంటే దెల్ ఫైన్ ట్యూన్ ది అవుట్పుట్స్ అండ్ దెల్ రిమూవ్ ది ఎర్రర్స్ అండ్ దెల్ సూపర్వైజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ థర్డ్ వన్ ఇస్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామనంటే హ్యూమన్స్ ఏఐ ఇచ్చిన రెస్పాన్సెస్ని మనం మాడిఫై చేస్తాం, మనం ఫీడ్బ్యాక్స్ అనేవి ఇస్తామన్నమాట. దానివల్ల ఏఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రెస్పాన్సెస్. సో కాబట్టి హ్యూమన్ కరెక్షన్స్ లేకుండా ఏఐ మోడల్స్ అనేవి ఇట్ విల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ మిస్టేక్స్. కాబట్టి ప్రతి ఒక్క స్టేజ్లో ఏదో విధంగా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్. అందుకే మనం ఏమంటున్నాము, వీఆర్ కాలింగ్ ద హ్యూమన్స్ యాజ్ ద గోస్ట్ వర్కర్స్గా ట్రీట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ ఏమంటున్నారంటే హ్యూమన్స్ ఆర్ గోస్ట్ వర్కర్స్ అనమాట. హూ డస్ దిస్ వర్క్? మరి ఈ పర్టికులర్ వర్క్ని డేటా అనోటేటర్స్ చేస్తారని చెప్పాను. సో దే ఆర్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, కెన్యా, చైనా, పాకిస్తాన్ అండ్ ఫిలిపైన్స్. అండ్ ఆల్సో ఈ పీపుల్కి చాలా తక్కువ వేజెసే వస్తాయి. దే ఆర్ పేడ్ వెరీ వెరీ లెస్. ఒక అవర్ పని చేస్తే $2 మాత్రమే వాళ్ళకి వస్తాయి అనమాట. అండ్ ఆల్సో వర్క్ ఈజ్ ఆఫెన్ అవుట్సోర్స్డ్ బై సిలికాన్ వ్యాలీ కంపెనీస్. మిడిల్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి, అక్కడ నుంచి అవుట్సోర్స్ చేస్తే వీళ్ళు వర్క్ చేస్తారనమాట. సో బేసికలీ ఈ డేటా అనోటేటర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఆఫెన్ ఫేసింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, లాంగ్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, yet they'll get very low wages. So this will lead to the exploitation of them. And second thing is most of the people doesn't have expertise with respect to this. So there is lack of expertise. Okay, that is a problem. And ఇంకొకటి ఏంటంటే దిస్ విల్ లీడ్ టు మెంటల్ హెల్త్ క్రైసిస్ ఆర్ మెంటల్ హెల్త్ రిస్క్ ఆల్సో. సో ఈ మోడరేటర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ రివ్యూయింగ్ సమ్ డిస్టర్బ్డ్ కంటెంట్ లైక్ వైలెన్స్, పార్నోగ్రఫీ, బెహెడింగ్స్ కాబట్టి సో డెఫినెట్లీ దే మే ఫేస్ సమ్ మెంటల్ హెల్త్ క్రైసిస్ ఆఫ్టర్వర్డ్స్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సమ్ ఏఐ జనరేటెడ్ వాయిస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో దే యూజ్ చిల్డ్రన్ ఆర్ దే యూజ్ యాక్టర్స్. సో కాబట్టి దిస్ విల్ లీడ్ టు చైల్డ్ లేబర్ అనమాట. ఓకే, అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూనియన్ బస్టింగ్. అంటే ఏంటి? ఈవెన్ ద వర్కర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆఫెన్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దిస్. ఓకే, సో ప్రొటెస్ట్ చేసినప్పుడు దే ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యూనియన్స్ అనేవి టోటల్గా డిస్మాంటిల్ అయిపోతూ ఉంటాయి. సో యూనియన్ బస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ రిక్వైర్స్ కాన్స్టాంట్ సర్వేలెన్స్. సో వర్కర్స్ ఎవరైతే ఇందులో యానోటేటర్స్గా పనిచేస్తున్నారో దే ఆర్ ఆఫెన్ మానిటర్డ్. ఓకే,
అండ్ ఆల్సో చిన్న చిన్న మైక్రో టాస్క్ టార్గెట్స్ని ఫినిష్ చేయకపోతే దే విల్ బీ ఫైర్డ్ ఫ్రమ్ దేర్ వర్క్ అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఈ డేటా అనోటేటర్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో కాబట్టి వాట్ వీ కెన్ టెల్ ఇస్ డేటా అనోటేటర్స్ అనేవాళ్ళు దీస్ ఆర్ ద గోస్ట్ వర్కర్స్. ఏఐ ప్రోగ్రెస్ ఇస్ బిల్ట్ ఆన్ దిస్ ఇన్విజిబుల్ వర్క్ దట్ ఈస్ డన్ బై ద గోస్ట్ వర్కర్స్. సో టెక్ కంపెనీస్ అనేవాళ్ళు ఈ తక్కువ వేజెస్ ఇచ్చి ఈ పర్టికులర్ పీపుల్ నుంచి బెనిఫిట్ అవుతున్నారు అండ్ దే ఆర్ ఆఫెన్ అన్రికగ్నైజ్డ్ అండ్ దే ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ హార్ష్ కండిషన్స్ ఆల్సో. ఓకే, సో దీన్ని మనం ఏమనొచ్చు అని అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మోడర్న్ డే డిజిటల్ స్లేవరీ. సో ఇది మీ ఆప్షనల్లో ఒక కేస్ స్టడీ లాగా కూడా మీరు రాసుకోవచ్చు, ఆర్ ఎగ్జాంపుల్స్ లాగా కూడా కోట్ చేసుకోవచ్చు, ఆర్ సొసైటీలో కూడా మీరు రాసుకోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే గ్లోబల్ లేబర్ లాస్ తీసుకురావాలి, ఎస్పెషలీ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంపెనీస్. లేబర్ సప్లై చైన్స్లో మనము ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయాలి. వీ నీడ్ టు ఫైట్ ఫర్ ఫేర్ పే ఫర్ దెమ్ and we need to basically protect the dignity of the labor of this particular persons. Okay, AI is human powered అని చెప్పేసి మనము యాక్సెప్ట్ చేయడం కూడా మొదలు పెట్టాలన్నమాట. ఓకే, ద కోర్ ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే ఏఐ అనేది ఆటోమేటెడ్గా కనిపించినప్పటికీ బిహైండ్ దట్ ద హ్యూమన్ వర్క్ ఫోర్స్ ఆర్ వర్కింగ్ హూ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ హూ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హార్ష్ కండిషన్స్. సో కాబట్టి వీటన్నిటిని మనం కరెక్ట్ చేయాలి. సో వితౌట్ దెమ్ ఏఐ వుడెంట్ ఫంక్షన్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఓకే, I hope you understood. You have understood this article. Simple energy makes countries first rare earth free motors అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఎలక్ట్రిక్ మోటార్స్ మేకర్ అయిన ఒక సింపుల్ ఎనర్జీ అనే ఒక కంపెనీ, దిస్ ఇస్ బేస్డ్ ఇన్ తమిళనాడు, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఇదేం అనౌన్స్ చేసింది అని అంటే ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంట్రీస్ ఫస్ట్ రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్స్. ఫస్ట్ టైం రేర్ ఎర్త్స్ని యూజ్ చేయకుండానే ఒక పర్టిక్యులర్ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది చేశాను అని చెప్పేసి వితౌట్ ద రేర్ ఎర్త్ మెటల్స్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ద రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్స్ అని చెప్పేసి సో బేసికలీ ఇది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో వై ఇస్ దిస్ ఇంపార్టెంట్ అని అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ నియోడియం కానీ డిస్ప్రోసియం కానీ దీస్ ఆర్ వెరీ కీ ఇన్ మేకింగ్ దిస్ పర్టికులర్ హై పర్ఫార్మెన్స్ మోటార్స్. ఎస్పెషల్లీ ఈ మోటార్స్ని మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అయితే కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ ఆల్సో దీస్ ఆర్ ఎన్వైరన్మెంటలీ డ్యామేజింగ్. వీటిని మైన్ చేయాలంటే ఇట్ విల్ క్రియేట్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ and we don't have proper reserves within India. China is dominating in this particular global supply of rare earth and sometimes it is creating artificial demand of this particular thing and it is cutting down the supply chains anamata. So that is creating a problem. India ఏదైతే ఉందో ఇట్ ఈస్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ దిస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో కాబట్టి ఈవీ ప్రొడక్షన్ అనేది వల్నరబుల్గా మారుతుంది. ఇట్ విల్ బికమ్ ఎ కాస్ట్లియర్ టాస్క్. ఓకే, ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ సప్లయర్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో వితౌట్ రేర్ ఎర్త్ మనం ఒక ఇంపార్టెంట్ మోటార్ని తీసుకొచ్చాము అని అంటే దిస్ విల్ బి అ బిగ్ స్టెప్ ఫర్ ఇండియా. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మోటార్ డెవలప్మెంట్లో రేర్ ఎర్త్ లేకుండానే మనం డెవలప్ చేసామనంటే దిస్ విల్ బి అ హెల్దీ ఆల్టర్నేటివ్ ఫర్ అస్, రైట్? సో దిస్ విల్ cut cost for the EV makers so they don't need to import from other countries, eco-friendly alternative, and it will boost Atmanirbhar Bharat process also. So that is where this particular article is very very important for us. Okay, so next article వచ్చింది. నేను ఇక్కడ ఆర్టికల్ అటాచ్ చేయలేదు, I have just mentioned the heading for this article. Gujarat trains 1.81 lakh artisans under PM scheme in 2 years అని చెప్పేసి స్టేట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్లో ఇది ఒకటి రావడం జరిగింది. సో గుజరాత్ ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ ట్రైన్డ్ ఆల్మోస్ట్ 1.81 lakh ఆర్టిజన్స్ అండర్ ద పిఎం విశ్వకర్మ యోజన. సో పిఎం విశ్వకర్మ యోజన అనేది సెప్టెంబర్ 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో బేసికలీ గుజరాత్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ గివెన్ అ లోన్స్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ ₹290+ crore. అండ్ ఈ లోన్ అనేది ఎంతమందికి ఇచ్చింది అని అంటే 32,000 ఆర్టిజన్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ లోన్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ అరౌండ్ ఆల్మోస్ట్ 390+ crore అండ్ దిస్ విల్ బి గివెన్ టు 43,000+ బెనిఫిషరీస్ అనమాట. అండ్ స్కిల్ ట్రైనింగ్లో ఆల్మోస్ట్ 1.81 lakh ఆర్టిజన్స్కి స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ 2.14 lakh ఆర్టిజన్స్కి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఓకే, అండ్ హెల్ప్ డెస్క్కి హెల్ప్ డెస్క్ సపోర్ట్లో ఆల్మోస్ట్ 17,500+ క్వెరీస్ అనేవి they have been resolved. So what is the aim of this particular scheme? ఈ పర్టికులర్ పిఎం విశ్వకర్మ యోజన ద్వారా we wanted to protect and preserve the heritage crafts.
ట్రెడిషనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఇట్ షుడ్ బి పాస్ డౌన్ టు ద జనరేషన్స్ అని దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ విల్ ప్రొవైడ్ ఆర్టిజన్స్ విత్ మోడర్న్ టూల్స్. అండ్ ఆల్సో అప్స్కిల్లింగ్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సర్టెన్ కైండ్ ఆఫ్ హెల్ప్స్. వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తామన్నమాట. కొలేటరల్ ఫ్రీ లోన్స్ అనేది ఇస్తాం ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మార్కెట్ లింకేజెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో ఐఎమ్ గివింగ్ యూ ద హోంవర్క్. ప్లీజ్ రీడ్ అబౌట్ పిఎం విశ్వకర్మ యోజన. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ని మెమరైజ్ చేయాలనుకుంటున్నారో పిఎం విశ్వకర్మ యోజన గురించి, సో ట్రై టు కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్. లైక్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, ఒక 5 to 6 లైన్స్లో పిఎం విశ్వకర్మ యోజన గురించి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు పిఎం విశ్వకర్మ యోజన. ఓకే, దట్ విల్ హెల్ప్ యూ టు రిటైన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే. On WHO essential medicines list, GLP-1 drugs for diabetes, weight loss may become cheaper అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో WHO ఎక్స్పర్ట్ కమిటీ మే 5th నుంచి మే 9th మధ్యలో దే హ్యావ్ యాడెడ్ GLP-1 receptor agonist. అంటే ఏంటి? there are some agonists, so there are some list of drugs. They are semaglutide, dulaglutide, liraglutide, tirzepatide అనే కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ ఉన్నాయి. దీస్ వర్ యాడెడ్ టు ద మెడికల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది మే మంత్లో. ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజ్డ్ ఫర్ ద type 2 డయాబెటిస్ పేషెంట్స్ అనమాట. డయాబెటీస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి type 2 ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఎస్పెషలీ దోస్ విత్ హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, ఒబేసిటీ. సో వై ఈస్ దిస్ ఇంపార్టెంట్? సో బేసికలీ 800+ million పీపుల్ ఎవరైతే ఉన్నారో దే లివ్ విత్ డయాబెటీస్, బట్ హాఫ్ ఆర్ అన్ట్రీటెడ్. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ 1+ billions ఆర్ ఎఫెక్టెడ్ బై ఒబేసిటీ. అండ్ దెర్ ఇస్ అ రైజింగ్ ఫాస్టెస్ట్ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో డ్రగ్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. సో ఇంత ప్రాబ్లం ఉన్నప్పటికీ డ్రగ్స్ అనేవి చాలా కాస్ట్లీగా అయిపోతున్నాయి. దీస్ ఆర్ నాట్ అఫోర్డబుల్. సో బై బీయింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ వీటికి గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది యాజ్ దే ఆర్ ఎసెన్షియల్ డ్రగ్స్ అని. దిస్ విల్ ఎంకరేజ్ గవర్నమెంట్స్ టు నెగోషియేట్ ద ప్రైసెస్. దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే వీ కెన్ పుష్ ద ఫార్మా కంపెనీస్ టువర్డ్స్ బ్రింగింగ్ అప్ ద జెనరిక్ వర్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్రగ్స్. దీనివల్ల యాక్సెసిబిలిటీ పెరుగుతుంది అండ్ అఫోర్డబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఎట్ UNHRC ఇండియా కండెమ్స్ వైలేషన్ ఆఫ్ ఖతర్స్ సోవర్నిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జెనీవాలో ఇండియా ఏం చేసింది అంటే రీసెంట్ ఇజ్రాయేలీ బాంబింగ్ ఆఫ్ దోహా ఏదైతే ఉందో సో దానికి గురించి ఇండియా హ్యాస్ టేకెన్ అ స్టాండ్. ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు UNHRC అరిందమ్ బాగ్చి, సో హీ ఈస్ ద పర్సన్. He said that India is deeply concerned about the attacks. And he stated that bombing was a violation of Qatar's sovereignty and ilanti actions తీసుకోవడం వల్ల it will reduce or threaten the peace, stability and security in the region and also in the global way. సో ఈ పర్టికులర్ అటాక్ని కండెమ్ చేస్తూ ఇండియా డిడ్ నాట్ డైరెక్ట్లీ నేమ్ ఇజ్రాయెల్ని డైరెక్ట్గా నేమ్ చేయలేదన్నమాట UNHRC స్టేట్మెంట్లో. సో ఎర్లియర్ మీరు చూసుకున్న ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ స్పోక్ విత్ ఖతర్స్ రూలర్ షేక్ తమీమ్ బిన్ హమద్. Modi reassured him that India will definitely condemn the violation of the Qatar's sovereignty and definitely Qatar's support చేస్తుంది through dialogue and diplomacy అని చెప్పేసి ముందు కూడా అన్నారు. సో అదే లైన్స్లో ఇప్పుడు వితౌట్ మెన్షనింగ్ ఇజ్రాయెల్స్ నేమ్ ఖతర్ని మనము సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ హ్యాస్ టేకెన్ అ డిప్లొమాటిక్ పొజిషన్, ఇండియా హ్యాస్ టేకెన్ అ డిప్లొమాటిక్ పొజిషన్ సో దట్ వీ కెన్ బ్యాలెన్స్ అవర్ టైస్ విత్ ఖతార్ అండ్ ఆల్సో విత్ ఇజ్రాయెల్. వైలేషన్ ఆఫ్ ఖతర్స్ సావర్నిటీని మనం కండెమ్ చేసాం అండ్ వీ హ్యావ్ అవాయిడెడ్ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ విత్ ఇజ్రాయెల్ బై నాట్ మెన్షనింగ్ ఇట్స్ నేమ్. ఓకే, ఇది ఒక పీస్ఫుల్ డైలాగ్ అని చెప్పొచ్చు. టాప్ కోర్ట్ ఆస్క్ హూ విల్ డిసైడ్ దట్ అ రిలీజియస్ కన్వర్షన్ ఇస్ డిసీట్ఫుల్. సో వాట్ ఈస్ దిస్ కేస్ అబౌట్? ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో సీకింగ్ ఎ బ్యాన్ ఆన్ డిసీట్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్. అంటే ఏవైతే రిలీజియస్ కన్వర్షన్స్ ఫ్రాడ్ ద్వారా కానీ సో మిగతా అదర్ డిసీట్ఫుల్ మీన్స్ లైక్ ఫోర్స్ఫుల్గా ఇండ్యూస్మెంట్ చేయడం కానీ జరిగితే దానికి రిలేటెడ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టులో సో ఫైల్ చేయడం జరిగింది కేసుని, ఒక పెటిషన్ని. లైక్ వీ నీడ్ టు బ్యాన్ దిస్ పర్టికులర్ ప్రాక్టీస్ అని. ఎట్ ద సేమ్ టైం ఒక NGO అనేది కూడా ఇట్ హెస్ ఛాలెంజ్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ యాంటీ కన్వర్షన్స్ లా. ఓకే, సో ఇలా డిఫరెంట్ పెటిషన్స్ అనేవి సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. సో సుప్రీంకోర్టు యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చీఫ్ జస్టిస్ BR గవాయ్ గారు హీ వాజ్ ఆస్క్డ్ హూ విల్ డిసైడ్ వెదర్ అ రిలీజియస్ కన్వర్షన్ అనేది డిస్ఫీట్ఫుల్లా కాదా. అంటే ఒక పర్టికులర్ రిలీజియస్ కన్వర్షన్ అనేది ఫోర్స్ఫుల్గా జరిగిందా నిజంగా జరిగిందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు. అప్పుడు కోర్ట్ ఏం హైలైట్ చేసిందంటే దట్ ఇట్ కెన్ ఓన్లీ జడ్జ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద లాస్
అండ్ నాట్ ఫ్రేమ్ దెమ్. అంటే లా అనేది కాన్స్టిట్యూషనలా కాదా అని డిసైడ్ చేసే అధికారం మాత్రమే కోర్ట్ దగ్గర ఉంది. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అధికారం ఆర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టు క్వశ్చన్ హౌ దే హ్యావ్ ఫ్రేమ్డ్ ఇట్. ఓకే, సో వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ బై ద పెటిషనర్ అంటే సిటిజన్స్కి దే హ్యావ్ అ రైట్ టు ప్రాపగేట్ రిలీజన్ అండర్ ఆర్టికల్ 25. బట్ nobody should use this particular article in such a way that we can force a person or by a means of fraud or allurement we can convert అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే there are some reasonable restrictions, there will be some reasonable restrictions అన్నట్టు తను ఆర్గ్యూ చేశారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎన్జిఓ ఏం చెప్తుంది అని అంటే మెనీ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, సో ఇలాంటి ఎన్నో స్టేట్స్ దే హ్యావ్ ఎనాక్టెడ్ సిమిలర్ యాంటీ కన్వర్షన్ లాస్. ఓకే, కానీ ఈ లాస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అలవింగ్ థర్డ్ పార్టీస్ టు ఫైల్ ద క్రిమినల్ కంప్లైంట్స్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ యాంటీ కన్వర్షన్స్ లాస్లో ఎవరైనా యాంటీ కన్వర్షన్స్ లైక్ కన్వర్షన్స్ అనేవి ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు దే ఆర్ ఇంపోజింగ్ హార్ష్ పనిష్మెంట్స్, మినిమం 20 years ఆర్ ఈవెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్స్. అండ్ ఆల్సో బెయిల్ అనేది ఈ కేసులో చాలా డిఫికల్ట్ అనమాట. అండ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కూడా ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆర్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు ద పర్సన్ ఆర్ అన్ ఇండివిజువల్ టు ప్రూవ్ ద కన్వర్షన్స్ వాజ్ వాలంటరీ కన్వర్షన్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా ఎవరైతే కన్వర్ట్ చేశారో వాళ్ళ మీదే పడుతుంది. దీనివల్ల రేపొద్దున కన్వర్షన్ పీస్ఫుల్ కన్వర్షన్స్ చేయాలన్నా ఇట్ విల్ ప్రొవైడ్ ఆర్ ఇట్ విల్ పుట్ సమ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఎన్జిఓ అంటున్నారు. అంటే పెటిషనర్స్ ఏమో సో దే షుడ్ నాట్ బి ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అంటుంటే యాంటీ కన్వర్షన్స్ లాస్ తీసుకురావడం వల్ల చిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఎన్జిఓ వాళ్ళు అంటున్నారు. వాట్ ఈస్ ద కోర్ట్స్ పొజిషన్? ద కేస్ విల్ బి కన్సిడర్డ్ అగైన్ ఆఫ్టర్ ద 6 weeks అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోర్ట్స్ మే డిసైడ్ వెదర్ టు పుట్ ఏ టెంపరీ స్టే ఆన్ దిస్ స్టేట్ లాసా లేదా అనేది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో I hope you have understood this article too. Let's see as the news or as the case progress, we'll get to know what will happen in this case. Foreign drug dealers must be tried under Indian law, says Shah. So Union Home Minister Amit Shah garu, by speaking at second national conference of anti-narcotics task force of states and union territories which was conducted in New Delhi, he told that mana key focus areas ఏమేమి ఉండాలి అని అంటే first focus should be on our foreign drug dealers. అమిత్ షా ఏం స్టేట్ చేశారు అని అంటే ఈ స్టేటెడ్ దట్ ఫారెన్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ డ్రగ్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సో దే కెన్ ఆల్సో బీ ట్రయల్డ్ ఆర్ దే కెన్ బీ ట్రైడ్ అండర్ ది ఇండియన్ లా. ఫారెన్ డీలర్స్ అయినా ఇండియన్ లా కింద వాళ్ళని ట్రయల్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారనమాట. హీ కాల్డ్ ఫర్ అ లిబరల్ అప్రోచ్ టు డిపోర్టేషన్ ప్రాసెసెస్ సో దట్ మనం ఏం ఎన్షూర్ చేయొచ్చు అని అంటే సో ద క్రిమినల్స్ ఎక్కడున్నా ఫారినర్స్ అయినా సరే వీ కెన్ బ్రింగ్ బ్యాక్ దెమ్ టు ఇండియా అండ్ వీ కెన్ ట్రై అండ్ టెస్ట్ దెమ్ అకార్డింగ్ టు ద ఇండియన్ లా. ఓకే, సో కాబట్టి ఒక కోఆర్డినేషన్ అనేది కావాలి బిట్వీన్ ఏఎన్టీఎఫ్ హెడ్స్ కానీ, సిబిఐ డైరెక్టర్ కానీ, మిగతా అథారిటీస్ అందరూ దే నీడ్ టు కోఆర్డినేట్ అండ్ దే నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ రోబస్ట్ ఎక్స్ట్రాడిషన్ సిస్టమ్. ఒక ఎక్స్ట్రాడిషన్ సిస్టమ్ని మనం డెవలప్ చేయాలి. సో వీ కెన్ ట్రీట్ నాట్ ఓన్లీ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ డ్రగ్ రిలేటెడ్ కేసెస్ బట్ ఆల్సో టెర్రరిజంకి, గ్యాంగ్ రిలేటెడ్ అఫెన్సెస్ని కూడా మనము సిమిలర్ మెథడాలజీ ఆర్ ఎక్స్ట్రాడిషన్ సిస్టమ్ ద్వారా మనం ట్రయల్ చేయొచ్చు అని చెప్పేసి అమిత్ షా గారు అనడం జరిగిందనమాట. ఓకే, ఒక జాయింట్ మెకానిజం అనేది వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సిబిఐ, స్టేట్ పోలీస్ వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఫుడ్ గ్రెయిన్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ఈల్డ్ రోజ్ దిస్ ఇయర్ అని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు. సో హీ స్పోక్ టు ద ప్రెస్ ఆఫ్టర్ ద 2-day నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్. సో అది రబీ క్యాంపెయిన్ అనేది జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అని అంటే సో దిస్ కాన్ఫరెన్స్ దట్ వాజ్ హెల్డ్ వాజ్ అ జాయింట్ మీటింగ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ సో దట్ రేపు వింటర్ సీజనల్ క్రాప్స్ గురించి ప్లాన్స్ వేయడానికి మేము ఈ కాన్ఫరెన్స్ని పెట్టుకున్నామని చెప్పారు. సో వాట్ ఆర్ ద కీ హైలైట్స్ దట్ ఆర్ స్పోక్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫుడ్ గ్రెయిన్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ దే హ్యావ్ సీన్ అ సిగ్నిఫికెంట్ రైస్. ఓకే, సో రైస్ అనేది చూసామన్నమాట ఈ పర్టికులర్ ప్రొడక్షన్లో. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ ఇయర్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత ఉందంట 2024 to 2025లో అంటే 353.96 million tons. And this has an increase of 21.66 million tons. అంటే almost 6.5% increase అనేది చూసాము if you're comparing with the last year or a previous year. ఎంత టార్గెట్ చేసాము అంటే దెర్ వాజ్ అ టార్గెట్ ఆఫ్ 341.55 million tons.
అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ 353.96 మిలియన్ టన్స్. అంటే మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగానే ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరిగింది. సో ఈ కీ క్రాప్స్ ఏంటి అని అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్లో రైస్, వీట్, మేజ్, గ్రౌండ్నట్, సోయాబీన్స్. అండ్ మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని అంటే 362.5 మిలియన్ టన్స్ అనమాట. సో ఈ కాన్ఫరెన్స్లో ఏమేమి డిస్కషన్స్ చేశారు అని అంటే ద ఫోకస్ ఏరియాస్ వర్ క్లైమేట్ రెసిలియన్స్ గురించి మాట్లాడారు, క్వాలిటీ సీడ్స్ ఉండాలి, ఫర్టిలైజర్స్ ఉండాలి, ఓకే, అండ్ పెస్టిసైడ్స్ ఉండాలి. అండ్ దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ హార్టికల్చర్, న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడారు. అండ్ సమ్ డెసిషన్స్ వర్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు పల్సెస్, ఆయిల్ సీడ్స్, అండ్ దే హ్యావ్ ట్రైడ్ టు ప్రమోట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్. సెంటర్ అండ్ స్టేట్స్ కోఆర్డినేటెడ్గా పనిచేయాలని మాట్లాడుకున్నారు, ఓకే. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అసిస్టింగ్ సమ్ ఫ్లడ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ స్టేట్స్ లైక్ పంజాబ్ కానీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, అస్సాం అండ్ పార్ట్స్ ఆఫ్ హర్యానా, వీళ్ళందరికీ అసిస్టెన్స్ ఇస్తా అని చెప్పింది. అండ్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఎన్ష్యూర్ దట్ టైమ్లీ అండ్ అడిక్వేట్ డిస్బర్సల్స్ అనేవి జరగాలి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్లో అండర్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు, ఓకే. సో డెఫినెట్లీ వచ్చే సీజన్లో వీ మస్ట్ హోప్ దట్ డెఫినెట్లీ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ విల్ ఫర్దర్ రైజ్, ఓకే. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ సీజ్ ఎ షార్ప్ రైజ్ ఇన్ డ్రోన్ డ్రివెన్ డ్రగ్ స్మగ్లింగ్ కేసెస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఒక డ్రోన్ విత్ పిస్టల్ అండ్ 2 మ్యాగజైన్స్, ఈ పర్టికులర్ డ్రోన్ విత్ పిస్టల్ అనేది రికవర్ చేయడం జరిగింది డ్యూరింగ్ అ సర్చ్ ఆపరేషన్ ఇన్ తర్న్ తరణ్ డిస్టిక్ ఆఫ్ పంజాబ్. ఇక్కడ చేసిన సర్చ్ ఆపరేషన్లో దే హ్యావ్ రికవర్డ్ అ పిస్టల్, డ్రోన్ విత్ అ పిస్టల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 మ్యాగజైన్స్, ఓకే. సో బేసికలీ ఏంటి అని అంటే డ్రోన్ డ్రివెన్ డ్రగ్ స్మగ్లింగ్ అనేది ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యలో జరుగుతుంది అండ్ వీ హవ్ సీన్ రైజ్ ఇన్ ద ట్రెండ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేశారు. డ్రోన్ బేస్డ్ నార్కోటిక్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంగ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎస్పెషలీ ఇన్ పంజాబ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్, ఓకే. సో బేసికలీ 2021లో 3 కేసెస్ చూసాం ఇలాంటివి, బట్ నౌ 2024లో 179 సిమిలర్ కేసెస్ చూసాం. మోస్ట్లీ అమృత్సర్, తరణ్ డిస్టిక్, ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్ లాంటి డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇందులో హీరోయిన్, ఓపియం లాంటి డ్రగ్స్ని వదులుతున్నారనమాట. సో డ్రోన్స్ ఆర్ పోసింగ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పొచ్చు, ఓకే. దిస్ ఈస్ లీడింగ్ టు డ్రగ్ ట్రాఫికింగ్ ఆల్సో. ఓవరాల్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ద కేసెస్ రిజిస్టర్డ్ అక్రాస్ ఇండియా వర్ 96,930 అనమాట. అండ్ ఆల్సో ఓవర్ 1.22 lakh ఇంక్లూడింగ్ 660 ఫారిన్ నేషనల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసెస్లో. అండ్ డ్రగ్ కంపోజిషన్స్ చూసుకుంటే కెనబీస్ 41% ఉన్నాయి. అండ్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద 2023 కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, అరెస్ట్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్. సో కోస్టల్ రూట్స్లో కూడా మనకి స్మగ్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ ట్రాన్సిట్ హబ్ ఫర్ ఆఫ్ఘాన్ హీరోయిన్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. So you can quote these kind of examples in your GS internal security answers anamata, okay. సో ఈ నెక్స్ట్ 3 ఆర్టికల్స్ ఎస్టర్డే న్యూస్ పేపర్లో మనం షార్ట్ ఆర్టికల్స్ కొన్ని వదిలిపెట్టాం కదా, సో దాంట్లో అనమాట వర్క్ రిలేటెడ్ ఆర్టికల్ మాత్రం నేను రేపు డిస్కస్ చేస్తాను. సో ఈరోజు కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఎస్టర్డేస్ అండ్ టుడేస్ టుగెదర్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో, ఓకే. సో ప్రిపేర్ ఫర్ ఎనీ ఈవెంచుయాలిటీ పిఎం టెల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ. సో ప్రిపేర్ ఫర్ ఎనీ ఈవెంచుయాలిటీ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ హాస్ ఆస్క్డ్ ద డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ ఆర్ ఎమర్జెన్సీస్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు అని అంటే పిఎం హ్యాస్ ఇనాగరేటెడ్ ద కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ కల్కత్తా. సో ఇది ఒక బిగ్ మీటింగ్ అనమాట, వేర్ ద టాప్ డిఫెన్స్ లీడర్స్ లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిడిఎస్, డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ వచ్చారనమాట. దే హ్యావ్ కమ్ టుగెదర్ టు డిస్కస్ రిఫార్మ్స్ అండ్ స్ట్రాటజీస్. ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్, ఈ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ ఫర్ ఫ్యూచర్ రెడీ ఆర్మ్డ్ ఫోర్సెస్. దిస్ మీన్స్ మేకింగ్ బిగ్ చేంజెస్ ఇన్ ద మిలిటరీ సో దట్ ఇండియా అనేది ఇట్ విల్ బి రెడీ ఫర్ ఫ్యూచర్ వార్స్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. So let me repeat the theme. Transformative reforms for future ready armed reforms. Okay. Armed forces, I'm sorry. So what Modi said in this ante, defense minister must always be prepared for any situation, and he has praised armed forces for their work and role in Operation Sindoor and also in nation building. So ఎందులో రిఫార్మ్స్ తీసుకురావాలి అని అంటే థియేటరైజేషన్లో అంటే బై కంబైనింగ్ ఆర్మీ, నేవీ
and Air Force, they all of the three things should work together అనమాట more efficiently అని చెప్పేసి థియేటరైజేషన్ గురించి మాట్లాడారు. And he has asked them to use the latest technology and modernization of the weapons and asked them to better coordinate each other among different forces, strong integration and joint operations అనే ఉండాలన్నారు. And they have to be future ready with respect to cyberspace, multi-domain warfare and all. Okay, so this is the main goal అనమాట. I hope you have understood this article. So next one, India gets license to scour Indian Ocean for precious metal అని చెప్పేసి నేను ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇండియాకి సో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది పర్మిషన్ ఇచ్చిందనమాట టు కండక్ట్ అన్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఇట్ గాట్ అ ఫస్ట్ లైసెన్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ పాలీమెటాలిక్ సల్ఫైడ్ నాడ్యూల్స్. ఎక్కడ మనకు పర్మిషన్ ఇచ్చింది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని అంటే ఇన్ ఏరియా కాల్డ్ ఎస్ కార్ల్స్బర్గ్ రిడ్జ్. ఈ కార్ల్స్బర్గ్ రిడ్జ్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇండియన్ ఓషన్లో నార్త్ వెస్టర్న్ సైడ్ ఉంటుంది అనమాట. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్లో కార్ల్స్బర్గ్ రిడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది ఇండియాకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ నాడ్యూల్స్ ఏంటి అంటే దీస్ ఆర్ లైక్ రాక్ లైక్ డిపాజిట్స్ అనమాట. ఈ ఇండియన్ ఓషన్లో కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి మ్యాంగనీస్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, నికెల్ ఉంటుంది, కోబాల్ట్, ఐరన్ సల్ఫేట్స్, వీటన్నిటిని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సో దే కంటైన్ వాల్యుబుల్ మెటల్స్ సచ్ ఎస్ మ్యాంగనీస్, కాపర్ ఎక్సెట్రా. ఈ మెటల్స్ అనేవి మనకి మెయిన్లీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో, రెన్యూబుల్ ఎనర్జీలో, బ్యాటరీస్లో, డిఫెన్స్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇండియా ఈ పర్మిషన్ కోసం 2024 జనవరిలో అప్లై చేసుకుంది. మెయిన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ కార్ల్స్బర్గ్ రీజన్. ఇది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్లో ఉంటే ఇప్పుడు మనకి అప్రూవల్ దొరికింది. అండ్ అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఇస్ రైట్స్ ఇన్ అఫనాసి నికితిన్ ఏరియా. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ పర్టికులర్ ఏఎన్ఎస్ ఏరియా అనేది కూడా మనకి ఇండియన్ ఓషన్ రీజన్లోనే ఉంటుంది, ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్ రీజన్. సిమిలర్ క్లెయిమ్స్ శ్రీలంక కూడా అక్కడ పర్మిషన్ అడుగుతుంది. అండ్ మనకు కానీ శ్రీలంకకు కానీ ఇంకా రైట్స్ అనేవి రాలేవు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ రూల్స్, సో బేసికలీ నార్మల్గా మన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి దూరం ఉన్న ప్రాంతాన్నంతా హైసీస్ ఏరియా అని అంటాం. ఈ హైసీస్ ఏరియా మిగతా వాటన్నిటిని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ పేరు యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ. సో కంట్రీస్ ఏంటి అని అంటే 350 నాటికల్ మైల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ దర్ కోస్టల్ ఏరియా, కోస్టల్ బార్డర్ నుంచి 350 నాటికల్ మైల్స్ వరకు కూడా వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. బియాండ్ దట్ విల్ బీ కాల్డ్ ఎస్ హై సీస్. ఈ ప్రాంతాల్లో ఎక్స్ప్లోరేషన్ చేయాలి అని అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుంచి పర్మిషన్ కావాలి. అండ్ నౌ వీ హ్యావ్ గాట్ అ పర్మిషన్ ఇన్ కార్ల్స్బర్గ్ ఏరియా. ఓకే, సో ఇండియా యొక్క ఎర్లియర్ ఎక్స్ప్లోరేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఇండియా హెస్ ఆల్రెడీ బీన్ ఎక్స్ప్లోరింగ్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్. సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో మనకు ఆల్రెడీ రైట్స్ ఉన్నాయి సిన్స్ 1980s. అండ్ 2022లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ హ్యాస్ గివెన్ అస్ అ రైట్ అండ్ ఇండియా హ్యాస్ అ కాంట్రాక్ట్ ఫర్ అనదర్ 5 years ఆల్సో. ఇంకో 2027 వరకు కూడా మనము ఈ సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. దిస్ కాంట్రాక్ట్ విల్ అలవ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ 75,000 square kilometers ఏరియాని మనము ఈ సెంట్రల్ ఇండియన్ ఓషన్ బెడ్లో మనము ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు అనమాట. సో దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ క్రిటికల్ మినరల్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గ్రీన్ టెక్నాలజీ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఈవీ బ్యాటరీస్ కోసం, విండ్ టర్బైన్స్ కోసం వీటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం రేర్ ఎర్త్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు, ఎస్పెషలీ చైనా లాంటి కంట్రీస్ మీద. అండ్ ఆల్సో వీ కెన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్. ఓకే, Aadhaar part of statute can be used by voters, says Supreme Court, and Aadhaar is not part of Aadhaar is a part of statute and can be used by voters, says Supreme Court అని నిన్నటి ఆర్టికల్స్లో 2 రావడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ఇట్ హ్యాస్ ఆస్డ్ అండ్ ఇట్ హ్యాస్ సెడ్ దట్ ఆధార్ని మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో యూజ్ చేసుకోవచ్చు యాజ్ అ 12th డాక్యుమెంట్ అని చెప్పింది అని ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. బీహార్లో జరిగే ఈ పర్టికులర్ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఆధార్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ సుప్రీంకోర్టు ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది, ఆధార్ అనేది ఇట్స్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్. మన సిటిజన్ని ప్రూవ్ చేసే ఒక డాక్యుమెంట్ అయితే కాదు. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్స్లో ప్రిలిమ్స్లో మనకు వచ్చిన ఒక స్టేట్మెంట్. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఆధార్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్. మన సిటిజన్షిప్ని ప్రూవ్ చేయదు. ఓకే, సో బేసికలీ ఇట్ విల్ నాట్ ఆటోమేటికలీ షోస్ దట్ సమ్మన్ ఈజ్ సిటిజన్, బేసికలీ సిటిజనా కాదా అని చెప్పేసి చెప్పదన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ విల్ ట్రీట్ ఆధార్ యాజ్ వన్ ఆఫ్ ది యాక్సెప్టబుల్ డాక్యుమెంట్స్. ఒక 12th డాక్యుమెంట్గా తీసుకున్నంత మాత్రాన ఇట్ విల్ నాట్ బికమ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. బట్ అదర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి.
Like they can prove their eligibility by residence certificate or birth certificate or any other things also. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్, బట్ స్టిల్ Supreme Court has given a decision by telling that Aadhaar can be used as a proof to prove under the SIR process. Okay. So with this we have completed today's discussion. Waqf related article matram, it is still left out. I'll discuss it in tomorrow's class. I hope you have understood all the articles. Meeku nachinataithe give your feedback to the comment box. I would love to read them. Endukanante there are a lot of efforts that I'm putting in. Today my health is not good. Still, I felt of taking the class without skipping. Okay, thank you everyone. Thank you for the support and thank you for the patience as you have listened to the class till the end. So yeah, all the best everyone. Bye bye. Let's meet in the next class.